మూడు పాఠాలు మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఎక్కడికి వచ్చామంటే ఆ చిన్నది అడ్రస్ చేసిన దగ్గరికి వచ్చాం. నా యజమానుడు షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర అతడు ఉండడం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అతని వలన ఇతడు బాగుపరచబడతాడని ఆమె చెప్పడం ఎంతో. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయనని తన యజమానురాలితో చెప్పాను. హల్లెలూయా. సో పోయిన వారం మనం చూసిన సందేశం, పోయిన వారం అంటే నేనున్న లాస్ట్ టైం 2 weeks బ్యాక్ అనుకుంటాను, నీవే దేవుని అడ్రస్గా మారాలి, నీవే దేవుని చిరునామాగా మారాలి. ఒక్కొక్కసారి ఎవరికైనా బాగోలేదంటే ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాల్సి వస్తే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. తప్పులేదు, అలాగని వైద్యం దేవునికి వ్యతిరేకమైంది కాదు. దినకరన్ గారు, మనోహర్ గారు, అనేక మంది దైవజనులు వారి వైద్యం, మీకు తెలుసో లేదో, కొంతమంది దైవజనులకి దేవుడు డైరెక్ట్గా చెప్పాడట, వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు అని. మరి వైద్యానికి దేవుడు విరుద్ధం అయితే దేవుడే ఎందుకు చెప్తారు? విశ్వాసం మంచిది. నేను విశ్వాసాన్ని నిజంగా ప్రాణమైన వదిలేస్తాను కానీ పోను అంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మనం మొండితనం పనిచేయదు, మంచిది కాదు. నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. దినాత్మను ఇఫ్ గాడ్ సేస్, ఇఫ్ గాడ్ టెల్స్ యు టు గో టు హాస్పిటల్, దేవుడు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. దైవజనులు వరప్రసాద్ గారు ఆయన చాన్నాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేదు, అంటే చూపించుకునేవారు కాదు. ఆఖరికి ఆయన హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళారంటే, ఇక నువ్వు సమయం మించుతుంది, నువ్వు వెళ్ళు హాస్పిటల్కి అని ప్రభు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళాల్సి వచ్చింది. సో అది దానికి ఏం వ్యతిరేకమేం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగే ఎవరికైనా చెప్పాల్సి వస్తే ఫలానా చోటుకి వెళ్ళండి అని, అది నాకు నిజంగా చాలా వేదన, బాధను కలిగిస్తుంది. ఆమేన్. నేను ఇప్పుడు ఎలీషా, అవునా ఓ పని చేయండి, వైజాగ్లో ఒక కుష్టివ్యాధి హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, నేను డబ్బులు ఇస్తాను అన్నాడా ఎలీషా? అనలేదు. అయ్యా నీ శిష్యుడైన నా యజమానుడు, నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, అప్పులు వాళ్ళే, ఇంట్లో అన్నీ అక్కడ పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అయ్యా అంటే, అవునమ్మా ఏం చేద్దాం, ప్రార్థన చేస్తానులే, చూద్దాంలే, దేవుడు సాయం చేస్తాడు, చర్చిలో అనౌన్స్ చేస్తాను, అందరూ ఏమైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను నీకు, అప్పులకి ఇద్దాం, లేకపోతే అప్పులతో నేను మాట్లాడతాను కొన్ని రోజులు, నీకు టైం ఏమని చెప్పి, ఇది కదా. కానీ ఎలీషా అట్లా అనలే, నీ దగ్గర ఏముందో అది తీసుకొని రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే ఎంత గొప్ప భాగ్యం. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంకెవరిని ఆయన అడ్రస్ చేయలేదు. ఆయన ఒకటే అడిగేవారు, నమ్ముతున్నావా? నమ్ముతున్నానంటే టేక్ ఇట్. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది, స్వస్థపరిచింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నా ఆశ ఏంటంటే అందరికీ నేను చిరునామా అయిపోవాలని కాదు, కానీ నేను దేవుని చిరునామా అవ్వాలని అర్థం. దేవునామని మహిమ కలుగును గాక. అంటే నా దగ్గరికి రండి నేనేదో చేస్తానని కాదు, కానీ నేను ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సజీవుడని నేను నిరూపిస్తాను, రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నా ప్రార్థన, నా మాట వింటున్న దేవునితో ఈ మనవి చేసుకోవాలనుకుంటున్నాను. నేను బయలు ప్రవక్తలా ఉండాలనుకోవట్లేదు, నేను యెహోవా ప్రవక్తలా ఉండాలనుకుంటున్నాను. ఇంకోలా చెప్పాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు గుడ్డలు చింపుకొని, బట్టలు చింపుకొని, ఒళ్ళంతా కోసుకొని బయలా రా 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 అని కేకలేసి అలా ఉన్నటువంటి బయలు ప్రవక్తలాగా నేను ఉండాలనుకోవటం లేదు. హల్లెలూయా. ఈ విషయంలో ఈ చిన్నదానిలా కూడా నేను ఉండాలనుకోవట్లేదు. ఈ విషయంలో అంటే పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పే వ్యక్తిగా నేను ఉండాలనుకోవట్లేదు. ఆమేన్. హల్లెలూయా. బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారు, రోధించారు, కన్నీళ్ళు కార్చారు, శరీరాన్ని కోసుకున్నారు, బట్టలు చింపుకున్నారు,
ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు ఏమీ తినలేదు. దే ఫాస్టెడ్, దే ఉపవాసం ఉన్నారు, దే ఫాస్టెడ్, దే క్రైడ్, దే డన్ ఎవ్రీథింగ్ వాట్ కెన్ దే డూ. వాళ్ళు చేయగలిగినంతా వాళ్ళు చేశారు. బట్ నథింగ్ వుడ్ హ్యాపెన్. ఏమీ కూడా జరగలేదు. కానీ ఏలియా నిలబడి చిన్న ప్రార్థన చేయగానే దేవుడు ఆకాశం అగ్నిని కురిపించాడు. నాకు అనిపిస్తుంది ఈరోజు అనేక మంది బయలు ప్రవక్తలా ఉన్నారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు, కానీ దేవుని కార్యము జరగటం లేదు. నా మట్టుకైతే నేను దేవుని ప్రవక్త వలె ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మధ్యకాలంలో దేవుడి దగ్గర నేను ఏడ్చాను. ఏమనంటే, దేవా, నేను మాటిస్తున్నాను, ఎప్పుడు కూడా ఘనత కానీ మహిమ కానీ నేను తీసుకోను ప్రభువా. తిరిగి మహిమంతా మీకే అర్పించే విషయంలో నేను నమ్మకంగా ఉంటాను, కానీ నన్ను వాడుకో ప్రభువా. అనేక మంది కన్నీళ్ళతో దుఃఖంతో ఉంటే నేను చూడలేకపోతున్నాను. రెండోది ఏంటంటే, ఇదే ప్రాముఖ్యం, అందరి ఎదుట నా దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను ప్రకటించాలనుకోవట్లేదు, నేను చూపించాలనుకుంటున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయండి. అలాగని అద్భుతాలు జరగడం మొదలుపెట్టిన తర్వాత దేవునికి మహిమ చెల్లించే విషయంలో ఉండడం ఈజీ ఏం కాదు. నేను చెప్తున్నాను, ఈజీ కాదు. అనేక మంది దైవజనులు పడిపోయింది అక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ విషయంలో నేను నమ్మకంగా ఉండాలంటే కూడా మళ్ళీ అడిగేవాడిని, ఎలా ప్రార్థించేవాడిని, మళ్ళీ దేవుని అంటే నాకు అంత స్వతంత్రత ఉంది దేవుడి దగ్గర. ఇలా ప్రార్థించేవాడిని, మళ్ళీ దేవుడిని అడిగేవాడిని, దేవా, నా ప్రార్థన బుద్ధిహీనంగా ఉంటే నన్ను క్షమించండి. నీ కృప నా వ్యామోహపు పొంగులన్నీ, నా అహంకారపు పొంగులన్నీ అణిచివేసినప్పుడే నేను తగ్గించుకోగలను తప్ప తగ్గించుకోవడం నా చేతనైంది ఏమి కాదు ప్రభువా. దానికి కూడా నీ కృప నాకు కావాలి. నేనేమై ఉన్నానో నీ కృప వలన అయి ఉన్నానని చెప్పగలగాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, అలాంటి రోజు నా జీవితంలో నేను చూడగలుగుతానా? ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. నాకు పలానా బాధ ఉంది అంటే వెళ్ళండి, ఉర్లుపాలెంలో సామేల్ జాన్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. అతని దగ్గరికి మీరు వెళ్తే దేవుడు మీకు మేలు చేస్తాడు అని చెప్పగలిగే స్థితిలో నేనున్నాను. వాళ్ళు ఆశతో తేరి చూశారు. మా దగ్గర ఏం లేవురా, చర్చిలోకి వెళ్తున్నాం కదా, నీకోసం ప్రార్థన చేస్తాంలే, బాధపడుకో, ప్రార్థన చేస్తాంలే, ఒకవేళ రేపు ఎల్లుండి ఏమైనా వస్తే ఇటు తీసుకొని వస్తాంరా, ఈరోజు మా దగ్గర ఏమీ లేదు అని అనలేదు. వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు అన్నారు, కానీ మాకు కలిగింది ఒకటి ఉందిరా, అది నీకు ఇస్తాం, నజరేయుడైన యేసు నామమున లెమ్మనగానే వాడు అలా ఉండిపోలేదు. కానీ అసలు అది ఎంత ఆశ్చర్యం అంటే, పుట్టిన కాడ నుంచి నడవడం చేతగాని వాడు దిగ్గుని లేవడం అద్భుతం. అది మీ ఊహకు మించింది. అది డాక్టర్లకు తెలుస్తుంది ఆ అద్భుతం ఎంత గొప్పదో అనేది. ఎందుకంటే కండరాలు, ఎముకలు, నరాలు అలవాటు పడాలి నడవడానికి. చిన్నప్పుడు తప్పటడుగులు వేసి అప్పుడు మనం నడడం అలవాటు చేసుకుంటాం మన కాలికి. అదే మీరు పిల్లల్ని నడిపించకుండా వదిలేయండి, ఇంకా వాళ్ళు నడవలేరు జీవితంలో ఎప్పటికీ కూడా. వాడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేయచ్చు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని నామాన్ని వాడు మహింపరిచాడు. ఎంత గొప్ప విషయమో కదా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఎంత ఉన్నతమైన కృప అది. ప్రార్థన చేయండి, దేవుడు నాకు అట్టి కృపను అనుగ్రహించలాగిన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నీవే దేవుని చిరునామా. అలాగని నేను ఒక్కడినే అలా ఉండాలని స్వార్థం నాకు లేదు. ఆమేన్. నాకు నా ఆశ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నా దేవుడికి తెలుసు, మందిరంలో చాలామంది అలా ఉండాలని కోరుకుంటాను నేను. పాస్టర్ గారు ప్రార్థన చేయడం కాదు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా, హల్లెలూయా, సంఘం వెళ్ళిపోగలగాలి. ఆమేన్. పైన కూర్చుంటామమ్మా, పర్లేదా? యేసు ప్రభు పనిచేసింది 3.5 సంవత్సరాలే. మిగతా టైం అంతా ఎవరు చేశారు అద్భుతాలు అంటే ఆయన శిష్యులు చేశారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా నామను మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు, నా నామను మీరు అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు. యేసుప్రభు ఏమన్నారంటే, నా యందు విశ్వసించేవాడు నాకంటే కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ప్రభుతో పోల్చుకునే ధైర్యం లేదు, కానీ నాకు అదే ఆశ ఉంది. నా సంఘంలో దేవుడు నాకు ఇచ్చినట్టు పరిచయలు ఎదిగిన వాళ్ళు నాకంటే బాగా వాక్యం చెప్పగలరు.
రేపొద్దున దేవుడు మోజీని వాడుకొని నాకంటే ఉన్నతంగా వాక్యం చెప్తే ఆమెన్ ఇలా అంటే బాగోదేమో కదని వాళ్ళ అమ్మకంటే నేనే ఎక్కువ సంతోషపడిపోతానేమో. మోజీ ఒక్కడనే కాదు, సంఘంలో అలాంటి పిల్లలు ఎవరిని దేవుడు రేపి అలా వాడుకున్నా నేను సంతోషిస్తానేమో. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. తోట అలాంటి ఉన్నతమైన కృప కలుగును గాక అని వెళ్ళి. సో అది షోమ్రోలు ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఆ మాట కూడా మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఆమేన్. ఇతరులు రక్షింపబడాలని కానీ, ఇతరులు స్వస్థపరచబడాలని కానీ మన కోరిక కొంత కాదు. దేవా గుర్తొచ్చినప్పుడు ప్రభా మర్చిపోయిన ప్రభా అని కొద్ది రక్షించిన ఆయన అని ప్రార్థన చేసి వదిలేయడం కాదు. హల్లెలూయా. ఓకేనా? ప్రతి మాటను మనం ధ్యానం చేస్తే నేనెంతో కోరుతున్నాను, ఇతరులు రక్షించబడాలని మనకెంతో కోరిక మనకు ఉండాలి. ఆ కోరిక ఏం చేస్తుందంటే అన్ని సమయాల్లో కూడా మనల్ని దేవునికి వేడుకునేలా చేస్తుంది, దేవునికి మనవి తెలియచేసేలా చేస్తుంది, దేవునికి ప్రార్థన చేసేలా చేస్తుంది, మన పిటిషన్ దేవునితో విన్నవించుకునేలాగా మనకి చేస్తుంది. హల్లెలూయా. నేను చెప్తాను, ఈ రోజుల్లో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారు లేరు, కనుమరుగైపోతున్నారు. ఎందుకంటే అక్రమం విస్తరిస్తున్న కొలది అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు నేను ఇలా అడుగుతాను, బాధపడకండి, నాతో సహా కలిపి అడుగుతాను. నశించిపోతున్న ఆత్మల పట్ల మీకు భారం ఉందా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? భారం ఉందని సామేల్యానికి చెప్పడం చాలా ఈజీ, కానీ భారం ఉందని దేవునికి చెప్పగలరా? ఒకవేళ ఉంది అనుకుంటే దాని పరిమాణం ఎంత, దాని వైశాల్యం ఎంత? అప్పుడప్పుడు వీలైనప్పుడు గుర్తొచ్చినప్పుడు ప్రార్థనలో అది ఒక ప్రార్థనలో మనం కొన్ని ప్రార్థన అంశాలు పెట్టుకుంటాం కదా, అలాగ ప్రార్థనలో అది ఒక ప్రార్థన అంశం. అంతేనా? కేవలం దాని కొరకు మాత్రమే ఒక 3 దినాలు, ఒక 10 దినాలు, ఒక 12 దినాలు, ఒక 21 దినాలు నెహెమ్యా చేసినట్లుగా కేవలం దాని కొరకు మాత్రమే. హల్లెలూయా. పాడైపోయిన యెరూషలేమును గురించి, కాలిపోయిన ప్రాకారం గురించి నెహెమ్యా ప్రార్థించినట్లుగా నశించిపోతున్న మన గ్రామం కొరకు, కేవలం గ్రామ రక్షణ కొరకు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని, ముఖం మాడిపోయినా, కడుపు మాడిపోయినా, కళ్ళు తిరిగిపోయినా ఏమైనా పర్లేదు ప్రభా, నేను మాత్రం ఈ దీక్షను విడిచిపెట్టను, నా గ్రామం రక్షించబడాలన్న అంత భారం మన దగ్గర ఉందా? ఉండగలిగితే ఎంత మంచిది కదా. అలాంటి భారం కలిగిన వారు ఉన్నారు. నేను 4 గంటలకు ఒక ప్రేయర్లో యాడ్ అవుతాను. హల్లెలూయా. ఆ ప్రేయర్లో మా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రార్థన చాలా భారంగా ఉంటుంది, చాలా భారంగా చేస్తారు. ఆ ప్రార్థనే ఆ మిగతా వాళ్ళు కూడా అది వచ్చింది అనాలి. ఒక చెల్లి చేస్తుంది. హల్లెలూయా. ఒక చెల్లి ప్రార్థన చేస్తుంది. ఆ చెల్లి ఈరోజు అంటే చాలాసార్లు ప్రతిసారి కూడా ఆ చెల్లి ప్రేయర్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఒక విధంగా చెప్పాలంటే ఆ చెల్లి ఎప్పుడు చేస్తుందని. ఈరోజు చేసింది. కాసేపు తను ఏమీ ప్రార్థన కూడా చేయలేకపోయింది. ఎక్కెక్కి నాకు వెనకాతల మా ఆత్మీయ తండ్రి స్వరం వినబడుతుంది. ఆయన కూడా ఏడుస్తూ ఎస్ లార్డ్ నాయన ఆమేన్ అని ఆయన ఏడుస్తున్నారు. ఆ చెల్లి ఎంత ప్రాధేయపడిందంటే నేనే ప్రభుని అడిగాల్సి వచ్చింది. అడిగాను కూడా ప్రభుని, ప్రభా ఎంత భారం, ఎంత కన్నీటి ప్రార్థన నాకు కూడా కావాలి ప్రభా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సరే, అంత తీవ్రమైన కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ మామూలుగా ప్రార్థన చేస్తాం, కానీ కన్నీళ్ళతో బ్రతిమలాడుకోవడం. ఏమండి కన్నీళ్ళతోనే ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా? ఈ మధ్య కోడిగుడ్డల మీద ఎంటికలు పెక్కడం ఎక్కువైంది మనకి. కన్నీళ్ళతోనే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, లేకపోతే వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ఏలియా ఆకాశం నుంచి అగ్నిని కురిపించినప్పుడు ఏలియా కన్నీళ్ళతో ప్రార్థించలేదు, జస్ట్ మామూలుగా పలికాడు అంతే, వచ్చేసింది. పోనీ అలా అనుకుంటే నా ప్రభు గురించి చెప్పిన ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లు విడిచచ్చు. ఏలియా లాంటి అభిషేకం నాకు ఉండాలని కోరుకుంటాను, కానీ నా మాదిరి ఏలియా కాదు, నా మాదిరి నా ప్రభువైన యేసుక్రీస్తు.
మామూలుగా కాదట, మహారోధంతో. మనలో కొంతమంది ప్రార్థన చేస్తే ఎట్లా నాయన స్తోత్రం నాయన అలిసిపోయినప్పుడు బాగోలేనప్పుడు అది వేరే సంగతి, కానీ చాలామందికి అది అలవాటు, వాడికది స్తోత్రం స్తోత్రం నాయన నాయన దేవానికి వందనాలు వందనాలు నాయన 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 ప్రభా. కోడి కునిపాట్లన్నీ పడుతూ హల్లెలూయా. కానీ ఆయన శరీరాధార్య దినముల్లో, దట్ మీన్స్ అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ కూడా ఆయన మహారోదనతో 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 కన్నీళ్లు విడిచుచు ప్రార్థనలను యాచనలను సమర్పించినందున. ఆమేన్. దేవుని చిత్తమై మన మందిరానికి దేవుడు ఒక స్లాబ్ ఇచ్చేస్తే ఆ స్లాబ్ వేసుకొని దాని మీద ఒక ప్రే టవర్ కట్టేసుకొని లోపల ఏసీ పెట్టుకోవాలి, నో ఫ్యాన్, ఏసీ పెట్టుకోవాలి. లోపలికి వెళ్ళగానే మనం లాక్ డోర్ వేసేసుకోవాలి. బయటికి చిన్న వాయిస్ కూడా వినబడకూడదు. ఇంకా అది ఎలా ఉండాలంటే మన గొంతు ఎంత ఉందో అంత పీండ్రించుకొని, అదే మహారోదన అంటే. మీకు అర్థమైందో లేదో, మహారోదనతో కన్నీళ్ళు ఇడిచి బతిమలాడుకొని నేల కొట్టుకొని అయ్యా 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 అని ఏదో భిక్షమడుకున్నట్టు ముష్టి ఎత్తుకోవడం ఆయన దగ్గర. ఇప్పుడు చర్చిలో గట్టిగా ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే, అప్పుడప్పుడు మన సత్యత గట్టిగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుంటే బయట నుంచి అబ్జెక్షను, అంత గట్టిగా ప్రార్థన చేస్తే మేము ఏదైపోయిందని ఆందోళన వచ్చేస్తుంది, పిల్లలు పడుకోవద్దని. ఓయా నిజమే, దాన్ని మనం హానర్ చేయాలి, అంగీకరించాలి. వాళ్ళు గోల పెడితే మనకి ఇబ్బంది ఉండట్లేదా? సో మన రోదన, మన కన్నీళ్ళు దేనికోసమైనా ఎవరి కోసమైనా దాని విలువ వాళ్ళకి తెలియనప్పుడు అది పందులు ఎదుటి ముత్యాలు వేసినట్టుగానే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళకి చర్చి మీద అసహ్యం వస్తుంది, దేవుని మీద అసహ్యం వస్తుంది, ప్రార్థన మీద విలువ పోద్ది వాళ్ళకి. అందుకని అన్ని జనులకు ఇబ్బంది కలిగేలా కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఒక ప్రే టవర్ కట్టేసుకోవాలి మనం, బయటికి సౌండ్ రాకుండా సౌండ్ ప్రూఫ్ చేయించేసుకొని, లోపల ఏసీ పెట్టుకొని, మరి ఫ్యాన్ లేకపోతే కష్టం కదా, ఏసీ పెట్టుకొని గట్టిగా మహారోధంతో ప్రార్థన చేయాలనుకున్న అందరూ దాంట్లో బోండర్రా అని చెప్పాలి. కనీసం 10-20 మందికి అక్కడక్కడ కూర్చున్నా ఓ 10-20 మంది పట్టుకోగలిగే హాల్ కట్టేయాలి. ప్రేయర్ టవర్ అది మనకి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా రాత్రి గడపాలనిపించిందా? వెళ్ళిపోవడమే అందులోకి. ఆమేన్. దేవుడు దాన్ని దీవించును గాక. దేవుడు అలా ఇక్కడ అక్కడ కూడా అలా దేవుడు దయచేయను గాక. దేని మహిమ కలుగును గాక. కాబట్టి చిన్నది ఏమంటుందంటే, నేను ఎంతో కోరుచున్నాను అంటుంది కదా. హల్లెలూయా. సో మళ్ళీ ఒక్కసారి నేను చెప్పే పాయింట్ దగ్గరికి వస్తాను. కన్నీటి ప్రార్థన. నేను నిజం చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏ రోజైతే నేను కన్నీటిగా ప్రార్థన చేయలేదో ఆ రోజు నాకు తృప్తి ఉండదు, అలాగని బలవంతంగా నాయన 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 అని ఏదో గుర్తు చేసుకొని బలవంతంగా ఏడ్చేయాలని మాత్రం ఉండదు. హల్లెలూయా. ఆ భారం పరిశుద్ధాత్మ ద్వారానే కలగాలి, ఆ దుఃఖము పరిశుద్ధాత్మ వల్లనే కలగాలి. పరిశుద్ధాత్ముడు హృదయంలో భారాన్ని కలిగించగా ఆయన సహాయము చేత చెప్పనా సఖ్యము కాని మూలుగులతో నేను ఆయన సన్నిధిలో మొర్రపెట్టాలి. ప్రార్థించడం కాదు, మొర్రపెట్టాలి. దేవుని నామమున మహిమ కలుగును. ఆమేన్. సో అలాంటి ఆసక్తితో కూడిన ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో ఆమె నేను ఎంతో కోరుచున్నాను. ఆమె చెప్పేటప్పుడు కూడా, అంటే నేను ఒక మాట అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ఒక మాటని ఊరకనే రాయిస్తారా? రాయించరు కదా, ఏదో టైంపాస్గా రాయించరు కదా. కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అది ఆయన ప్రేరేపించారు అంటే, అమ్మా ఏడుగా అలా అయిపోయావు నువ్వు. కొన్ని మాటలు ఆయన రాయించారు అంటే ఖచ్చితంగా అది అవసరమనే రాయిస్తారు కదా. ఇప్పుడు నేను రాస్తే ఏదైనా అందులో ఒక 10 పిచ్చిరాతలు ఉండవు, 10 ఉపయోగాలు ఉండొచ్చు, చేయో 4-5 ఉపయోగపడే ఉండొచ్చు. హల్లెలూయా.
పాస్టర్ గారు వాక్యం అంతా చెప్పారు కానీ వాక్యం అంతా కాదు కానీ ఒక్క మాట నన్ను తాకింది అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పుడు ప్రతి మాట, ప్రతి లేఖనం కూడా అది అమూల్యంగా ఉంటుంది. అంటే నేను ఎందుకు ఇలా చెప్తానంటే టైంపాస్ కాదు, కానీ ఆయన రాయించాడు. ఏమనంటే ఆ చిన్నది అలాగ అడిగినట్టు కూడా రాయించాడు. హల్లెలూయా. ఆ చిన్నది అలా అడిగినట్లు రాయించాడు తన దాసుల ద్వారా. నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా. ప్రశాంతంగా ఉండిపోతే పని. నేనెంతో కోరుచున్నాను. ఆమేన్. సో ఇతరుల నిమిత్తం, ఇతరుల బాగు నిమిత్తం, క్షేమము నిమిత్తం మనం కూడా అంతే ఆశతో, కన్నీటితో, భారముతో, బాధ్యతతో ఒక నిర్ణయం తీసేసుకుందాం. దేవా, నీ సన్నిధానానికి నేను వస్తే ఏదో నామకి వాస్తేలాగా ప్రార్థన చేయను. నాకు ఈరోజు నుంచి అలాంటి ప్రార్థనలు నాకు వద్దు. నేను 10 నిమిషాలు గడిపినా 10 గంటలు గడిపినా, 5 నిమిషాలు గడిపినా 5 గంటలు గడిపినా, 3 నిమిషాలు గడిపినా 3 గంటలు గడిపినా, 3 రోజులు గడిపినా నేను భారంతో ప్రార్థన చేస్తాను. ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడట ఆయన రక్తము చెమట వలె, లేదా ఆయన చెమట రక్తం వలె ప్రవహించింది. హల్లెలూయా. అలాంటి భారం కలిగిన ప్రార్థన దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. సరే, ఈ వార్త విన్న తర్వాత నయమాను రాజు వద్దకు పోయి, సింపుల్గా చెప్తానే, అవసరమైన వాటికి తప్ప మిగతా వాటికి లోతుగా వెళ్ళను నేను. ఓకేనా? మీరు ఎంత డల్గా ఉన్నారంటే మీలో కొంతమంది నేను చెప్తున్నా వద్దన్నట్టుంది నాకు. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఇక్కడ నయమాన్లో నచ్చిన ఇంకొక చిన్న విషయం ఏంటంటే, తన సొంత నిర్ణయం ఏమీ తీసుకోలేదు, కానీ తన యజమాని దగ్గరికి వెళ్ళి అతడు ఏం చెప్తాడో అని ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు. నాయకులు లేని జనము చెడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ జీవితానికి నాయకత్వం ఉండాలి. కొందరు నేను గమనిస్తాను, వాళ్ళ జీవితం, వాళ్ళ స్వతంత్రులు. హల్లెలూయా. దేవుడే మనల్ని స్వతంత్రులుగా చేశాడు, నేను కాదని చెప్పటం లేదు. కానీ ఒక ఆత్మీయ నాయకత్వం కింద నిన్ను అప్పగించుకోవడం ఆశీర్వాదకరం. ఇది నా సొంత మాటలు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. 1 కాదు, 2 కాదు, 30 సంవత్సరాలు పైనే, ఇంకా ఎక్కువే, దాదాపు 40 సంవత్సరాలు ఏమో మోషే చేతి కింద యెహోషువ, అంటే మోషే నాయకత్వం కింద యెహోషువ ఉన్నాడు. యెహోషువ ద్వారా దేవుడు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేలా చేశాడు. కొన్ని సంవత్సరాలు ఏలియా కింద ఎలీషా ఉన్నాడు, అంటే ఏలియా నాయకత్వం కింద ఉన్నాడు. 30 సంవత్సరాలు నా ప్రభువైన యేసుక్రీస్తు తల్లిదండ్రుల యొక్క నాయకత్వం కింద ఉన్నాడు. తిమోతి పౌలు యొక్క నాయకత్వం కింద ఉన్నాడు. సంఘ పెద్దల నాయకత్వం కింద ఉండేవాడు పౌలు. అందుకే పెద్దలందరూ ప్రార్థన చేసి ఆ పని కొరకు పౌలును బర్నబాను, లేకపోతే పౌలును శీలను ప్రత్యేకపరిచారని రాశారు. అంటే ఆ రోజుల్లో కూడా ఈవెన్ పౌలు కూడా ఎవరికి లోపడ్డాడంటే సంఘ నాయకత్వానికి లోపడ్డాడు. ఈరోజు చెప్పన దౌర్భాగ్యం తెలుసా? నచ్చితే వస్తారు, లేకపోతే మానేస్తారు. నచ్చిన టైంకి వస్తారు, లేకపోతే లేదు. చర్చికి నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. నచ్చిన టైంకి వస్తారు, నచ్చిన టైంకి వెళ్ళిపోతారు. నచ్చితే మాట్లాడతారు, లేకపోతే లేదు. నచ్చితే తింటారు, లేకపోతే లేదు. అంతా ఏంటో తెలుసా? నేను లాస్ట్ టైం చెప్పాను కదా, వాళ్ళ జీవితానికి వాళ్ళే మెంటరు. రాజువైన నా దేవాన్ని దేవుని పిలుస్తారు, కానీ వాస్తవానికి వారి జీవితానికి వాళ్ళే యజమానులు. వీళ్ళందరూ ఎవరో చెప్పనా? వీళ్ళందరినీ బైబిల్ భాషలో చెప్పనా? వీళ్ళందరూ బైబిల్ భాషలో బయలును ఆరాధించేవాళ్ళు. వీళ్ళందరూ గడ్డం పట్టుకోవడం తప్ప ఏం చేయలేను నేను. సరే, ముందుకు కూర్చొని వాలిపోకు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళందరినీ ఏమన్నానంటే బైబిల్ని ఆరాధించేవారు నేను అంటాను. అంటే నాకు నోరుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి బయలుని ఆరాధించేవారని నేను అన్నానని మీరు అనుకుంటున్నారా? లేదు. బయలు అంటే అర్థం ఏంటో తెలుసా? యజమానుడు అని అర్థం.
బయలు అంటే యజమానుడు, మాస్టర్, కింగ్ అని అర్థం. బయలు అంటే యజమానుడు అని అర్థం. సో వాళ్ళ జీవితాలకు వాళ్ళే యజమానులు ఉన్నారంటే వాళ్ళకు వాళ్ళే బయలు. వాళ్ళు బయలు ఆరాధికులు, వాళ్ళు బయలు ప్రవక్తలు అని చెప్పాలి. ఎవరు? తమ నచ్చినట్లు. ఇప్పుడు ఆ ధనవంతుడు లాజరు స్టోరీని చూసినప్పుడు ఆ ధనవంతుడితో అబ్రహాము చెప్పిన మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సుఖం అనుభవించేవనలే, నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించేది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నీకు నచ్చినట్టు నువ్వు బతికావు. ప్రమాదం అది, చాలా ప్రమాదం అది. లోకల్ ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు బతికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు నచ్చినట్టు బ్రతికితే ప్రమాదం. హల్లెలూయా. మనకొక గురువు ఉండాలి, మనకొక నాయకుడు ఉండాలి, నాయకత్వానికి మనము లోబడాలి. బైబిల్లో మీరు గమనించండి, హల్లెలూయా, పరిచారకులే నాయకులు అయ్యారు తప్ప నాయకులు కాలే. అర్థం కాలేదమ్మా? దావీదు పరిచారకుడు, తండ్రి గొర్రెలకి మేపాడు, దేవుడు నాయకుడిని చేశాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు పరిచారకుడు. ఆయనే చెప్పారు కదా, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను. అందుకే ఆయన గొప్ప నాయకుడు అయ్యాడు, రాజుల రాజు, ప్రభులు ప్రభు అయ్యాడు. యెహోషువ గొప్ప నాయకుడు అవ్వకముందు పరిచారకుడు, ఎలీషా నాయకుడు అవ్వకముందు పరిచారకుడు, మోషే నాయకుడు అవ్వకముందు పరిచారకుడు, యేసేపు నాయకుడు అవ్వకముందు పరిచారకుడు. పరిచారకుడు నాయకుడు అయితే ఆ నాయకత్వం అద్భుతంగా ఉంటుంది. నాయకుడు అయితే ఆ నాయకత్వం నాశనం అయిపోద్ది. ఇంకో మాట రాబోయింది కానీ ఆపేశాను నేను, బాగోదని. హల్లెలూయా. ఇంకో తెలుసండి, పరిచారకుడు నాయకుడు అయితే పేదవారి కష్టం అర్థమవుతుంది, పేదవారి బాధ అర్థమవుతుంది, ఆకలి విలువ తెలుస్తుంది, గోతుల రోడ్డు మీద పోవడం అంటే ఏంటో తెలుస్తుంది. పుట్టడమే కోటీశ్వరుడిగా పుట్టి ఆ డబ్బును బట్టి నాయకుడు అయితే అలాంటి నాయకుడికి పేదవాళ్ళ ఆకలి బాధ తెలియదు, వాడు మంచి నాయకత్వం అవ్వలేడు. ఇప్పుడున్నాడు కూడా, ఎవడైనా కూడా నా మాట అడిగితే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నా యేసు ఆయన రాజుగా పుట్టాడు కానీ రాజుల గృహంలో ఆయన పుట్టలేదు. పశువుల పాకలో, సత్రములో కూడా స్థలము లేనందున పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, నేను సేవకుడిని కాకముందు, అంటే నాయకుడిని కాకముందు, నా ఆత్మీయ తండ్రి దగ్గర కొంతకాలం నేను పరిచారకుడిగా ఉండే భాగ్యాన్ని దేవుడిచ్చాను. ఇప్పటికీ నేను ఆయన దగ్గర పరిచారకుడిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? దేవుని నామమున మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నాయకత్వానికి లోబడు, దేవుడు హెచ్చిస్తాడు. హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా యజమానురాలు నన్ను శ్రమ పెట్టినందున. అది మామూలు శ్రమ కాదు, రాచి రంపాను పెట్టింది. హల్లెలూయా. మధ్యకాలం ఏదో డైలాగ్ విన్నాను నేను, పగ తీర్చుకోవాల్సి వస్తే ఆడవాళ్ళ కంటే బాగా ఎవరు పగ తీర్చుకోలేరంట. కొట్టాల్సి వస్తే వాళ్ళకంటే బలంగా గుండెల మీద ఇంకెవరు కొట్టలేరంట. సరే, హల్లెలూయా. అది సినిమా డైలాగో లేకపోతే ఇంకొకరు ఎవరో అన్న మాట మొత్తాన్ని పక్కన పెడితే, ప్రైజ్ ది లార్డ్, శారా తనకున్న అక్కసంత అసూయంత తీర్చేసుకుందండి. ఎంతగా అంటే
మీరు ఒక్కసారి గమనించండి, హాగరు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఎంత మంచి దాసురాలంటే, నేను అంటాను తన యజమానురాలికి తన యజమానికి చేయదగినంత చేసింది. ఆఖరికి పెళ్ళి కాని అమ్మాయిని తీసుకొచ్చి ఒక మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేసి వాళ్ళిద్దరిని కూడా మా దగ్గర ఉండి పరిచయం చేయండి అని చెప్పాల్సిన ఈ పెద్ద మనిషి ఏమందంటే, నాకు దేవుడు పిల్లలు లేకుండా చేసినాడు కాబట్టి నీవు పోయి నా భర్తతో పడుకో, నాకు పిల్లలు గాను. పోనీ పెళ్లి చేసింది అక్క ఏమన్నా లేదు, పెళ్లి చేసిన బాపత కాదు, గౌరవప్రదమైన స్థానం ఏమి ఇవ్వలేదు. అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాలేదు మీకు. గౌరవప్రదమైన స్థానం ఇచ్చి పెళ్లి చేసి అందరికీ భోజనాలు పెట్టి హల్లెలూయా బాజాలు బాజంత్రాలు చేసిన పెళ్లి కాదు అది. డైరెక్ట్గా ఒకే డైలాగు, నా భర్తతో పోయి నా పిల్లలు గాను. ఎంత లోబడే స్వభావం ఉందంటే, ఎంత మంచిదంటే హల్లెలూయా. ఇలా అన్నా నన్ను ఏమనుకోకండి అమ్మా, తప్పుగా అనుకోకండి. మంచి యవనస్తురాలు ముసలోడి దగ్గరికి వెళ్ళింది తన యజమానురాల మాట వినడానికి. అన్యాయం అమ్మ, పెళ్ళి కావాల్సిన దాన్ని. పోనీ ఇలా అనుకున్నా, ఆ రోజుల్లో హాగర్ దగ్గర డైలాగులు లేవు, కానీ మన పనుల్లో ఒక పనుడు అంటే నాకు ఇష్టం, లవ్ చేస్తేనే పెళ్లి చేసుకుంది అనుకుంటే నువ్వేంటి ఎట్లా చేస్తున్నావు అనమ్మా అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. నాట్ రికార్డెడ్. కానీ అవేమీ మాట్లాడలేదు. పోయి తన కోసం కుమారుని కంది, నిర్దాక్షిణంగా వెళ్ళగొట్టేసింది అంతే. ఆ రోజుల్లో ఆటోలు లేవు కదమ్మా, సిటీ బస్సులు లేవు కదా, ఓలా క్యాబ్స్ లేవు కదా, బుక్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకోవడానికి. ఐగుప్తుకి వెళ్ళిపోవడానికి కుదరదు కదా, పెద్ద అరణ్యాన్ని దాటాలి కదా అమ్మా. హల్లెలూయా. ఐగుప్తుని దాటాలి కదా, ఎడారిని దాటాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంత భయంకరం అండి అది, ఎంత భయంకరం. పగోడు కూడా అలా ప్రవర్తించడు కదా, కానీ అలా ప్రవర్తిస్తే ఎందుకు ఇదంతా చెప్పానంటే అండి మీకు అర్థం అవ్వాలి. ఇంత శ్రమ పెట్టిన తర్వాత ఆ శ్రమ గురించి చెప్తుంది. నా యజమానురాలు నన్ను శ్రమ పెట్టినందున ఆపేశాను, నా యజమానురాలు నన్ను శ్రమ పెట్టినందున నేను ఆ శ్రమను తట్టుకోలేక నేను పారిపోయానంటే ఇలా అనడం బాగోదు. కానీ ఈ పెద్ద మనిషి, ఈ గొప్ప దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను బాధ పెట్టిందా, నువ్వు ఇక్కడే ఉండు, ఇల్లు కట్టుకో, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను వాడుకున్నంత వాడుకొని ఇప్పుడు నేను వెళ్ళగొట్టేస్తే నేను చూడలేదు అనుకుంటున్నావా? నేను చూస్తున్నాను, నేను నమ్మదగిన దేవుణ్ణి, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, ఇల్లు కడదాం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఎంత బాగున్నో. కానీ చూచుచున్న దేవుడని ఆ మహనీయుడికి పేరు పెట్టిందే ఆ దేవుడు ఒకవేళ లోక దృష్టిలో చూస్తే ఒక అన్యాయమైన మాట అని అనిపిస్తుందేమో. అది నా దేవుడు అన్యాయం చేయడు, ఆయనలో ఏమని. కానీ లోకం దృష్టిలో చూస్తే ఆయన చెప్పిన ఆన్సరు, ఆ దేవుడు చెప్పిన మాట ఎంత బాధ. నువ్వు ఇక్కడుండి నేను ఇక్కడ ఆశీర్దిస్తానంటే దట్ విల్ బి బ్లెస్సింగ్. కానీ ప్రభు ఏమన్నా తెలుసా, దేవుడు ఏమన్నా తెలుసా, నీవు పోయి నీ యజమానురాల దగ్గర ఉండు కూడా కాదు, నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు. నువ్వు అలా చేస్తే నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. మీ జీవితంలోనైనా హల్లెలూయా. మొదటగా దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నీ భర్తకు, మూడవదిగా దైవజనునికి నువ్వు లోబడ్డు నేర్చుకుంటే. దేవునికి లోబడు భార్యలారా, కొన్ని విషయాలే కాదు అన్ని విషయములలో మీ భర్తలకు లోబడి ఉండండి. అలాగని నీ భర్త విగ్రహారాధన చేయమంటే చేయమని కాదు, నీ భర్త అన్యాయంగా చేయమని చెప్పమంటే చెప్పమని కాదు, అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడమని కాదు, తప్పుడు పని చేయమంటే చేయమని కాదు. హల్లెలూయా. దైవ సంబంధమైన హల్లెలూయా, కుటుంబ సంబంధమైన సంబంధ బాంధవ్యాల సంబంధమైన అన్ని విషయాలలో మీ భర్తలకు లోబడి ఉండండి. ఆ తర్వాత నువ్వు లోబడాల్సింది ఎవరికంటే, దేవుడు నీకు ఒక నాయకత్వాన్ని ఇచ్చాడు, నాయకుడిని ఇచ్చాడు. హల్లెలూయా. నేను నాయకుడిని కాదు, నేను దేవునికి దాసుణ్ణి. హల్లెలూయా.
నేను దేవునికి దాసుని. ఆమేన్. దేవుని పక్షాన మీకు పరిచర్య చేసే పరిచారకుని నేను. నా మాట జాగ్రత్త వినండి. అన్నీ మీరే మాట్లాడుతున్నారు అనుకోకండి. నేను దేవుని సేవకుని, దేవుని పక్షాన దేవుని సంఘానికి, దేవుని కుటుంబానికి పరిచర్య చేసే పరిచారకుణ్ణి. హల్లెలూయా. సో నన్ను నేను మీ దగ్గర ఎలా చూసుకోవాలి అంటే పరిచారకుడిగా చూసుకోవాలి. మీరు నన్ను ఎలా చూడాలి అంటే దేవుడు అప్పగించినటువంటి నాయకునిగా చూడగలగాలి. సో పరిచారకుడు అనుకోవడం నాకు దీన మనసు అవుతుంది. ఆయన మాకు నాయకుడు, మేము ఆయనకి లోబడాలనుకోవడం మీకు దీన మనసు అవుతుంది. నాకు ఈ మాట చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అంటే మీకు నచ్చిందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఇలా చెయ్యొద్దు, మానేయడం అంతే. చెప్పాను అన్ని ఆచారాలు వద్దు అని, చెప్పాను తాళి కట్టొద్దని, చెప్పాను ఆ ముహూర్తాలు చూడొద్దని. హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో వేదన, బాధ, దుఃఖం ఎవరు? నీ తాళి వచ్చి కనపడుతుందా? నువ్వు చూసిన ముహూర్తాలు వచ్చి కాపాడతాయా? నువ్వు వచ్చిన సిద్ధాంతం వచ్చి ఆ కుటుంబాన్ని కట్టగలరా? మళ్ళీ ఎంత జరిగితే నువ్వు ఎవరిని పిలుస్తావు అంటే పాస్టర్ గారిని పిలుస్తావు. దేవా నా కొడుకు జీవితం పాడైపోయిందయ్యా, నా కూతురి జీవితం పాడైపోయిందని సిగ్గులేని మొహం వేసుకొని దేవుని దగ్గరికి వెళ్తావు. తప్పదు, వెళ్ళాలి. మనకు బలహీనత ఉన్నా, మనకు బాధ ఉన్నా, మనం పడిపోయినా, మనం కృంగిపోయినా, పాపంలో పడిపోయినా, లేకపోతే బలహీనతలో పడిపోయినా, అనారోగ్యమైన, అపనిందైనా, ఆవేదనైనా, కష్టమైన, కన్నీరైనా, మనకున్న ఆధారం మన దేవుడు తప్ప మనకెవరు లేరు. ఆయన లేపగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు. హల్లెలూయా. స్థిరపరచగలిగిన వాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చిన్న బిడ్డ ఒంటి మీద రోత చేసుకుంటే, ఒంటి మీద పెంట వెళితే బయటోడు ఎవడొచ్చి కడగడు, తల్లే వచ్చి కడుగుద్ది. మన యొక్క దారిద్ర్యాన్నంతటినీ కడిగేది ఎవరంటే ఆయనే. ఆయన తప్ప మనకు దిక్కు లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళాలి. అసలు పాస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళం కరెక్ట్ కాదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వు దేవుని మాట విను. చిత్రం ఏంటో తెలుసా? దేవునికి ఆయాస్కరమైనవన్నీ చేస్తావు, శాపాన్ని కొని తెచ్చుకుంటావు. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నా కుటుంబాన్ని చూడలేదా, నా కొడుకుని వదిలేసావా, నా కూతురిని వదిలేసావా, వారిని బాగు చేయవా ప్రభా, నేనేం అన్యాయం చేశాను ప్రభా, చర్చికి తడుకుంటూ పెట్టాను కదా, ఇల్లు ఉడిచాను కదా, బాతులు కడిగాను కదా, ఆకులు ఎత్తాను కదా నాయన, మరి నన్ను ఎందుకు ప్రభా కనికరించవు? నీ దరిద్రం తెచ్చుకున్నావు నువ్వు. నేను పోయిన వారం మీకు చెప్పలేదు కానీ ఒక మాట చెప్తాను. మీరు అన్ని ఆచారాలు చేస్తే వినండి. హల్లెలూయా. మీరు చేసిన ఆచారాలను బట్టి దేవుని నమ్మకత్వాన్ని మీరు వెక్కిరించిన వాళ్ళు అవుతారు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చెప్తాను వినండి, మీకు భయం పుట్టాలని చెప్తున్నాను. ఒకటి, దేవుని విశ్వాస్యతను మీరు, ఏమన్నా అర్థమవుతుందమ్మా? మైండ్ పెడుతున్నారా? దేవుని విశ్వాస్యత, నువ్వు నా తోడుంటే నాకు చాలు ప్రభా, నువ్వు నాకు తోడుంటే నాకు ఏ భయం లేదు నాయనా, ఏ కష్టం లేదైనా అంటున్నావు. మరి అదే నిజమైతే ఆయన తోడుంటే చాలు అనుకున్నా నువ్వు, ఆకాశం అంది నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఉండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదనుకున్నా నీవు, మరి సిద్ధాంత దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ముహూర్తాలు ఎందుకు చూసావు? పేడకళ్ళు ఎందుకు తెచ్చావు? పాలు ఎందుకు పొంగించావు? సో నేనేం చేస్తున్నాను తెలుసా? నువ్వు దేవుని విశ్వాస్యతను వెక్కిరించిన దానివి అవుతావు, వెక్కిరించిన వాడు అవుతావు. అంత మాత్రమే కాదు, ఇదే భయంకరమైన ప్రమాదం. దాని తర్వాత ఇంకెంత ప్రమాదకరమైన ఒక మాట చెప్పనండి. ఆ ఆచారాలకి వెనకాతలు పనిచేస్తున్న చీకటి శక్తులకి నువ్వు రెడ్ కార్పెట్ వేసి లోపల తీసుకొస్తావు. ఎస్, దైవజనంగా చెప్తాను. ఇది నేను రేపు పొద్దున అప్లోడ్ చేయాల్సి వస్తే వినాలని కోరుతాను నేను. ఆ ఆచారాల వెనకాతల పనిచేస్తే, ఉదాహరణకి ముహూర్తం, దాన్ని వాస్తు దేనిని బట్టి? అష్ట దిగ్బాలకులను బట్టి వాస్తు వచ్చింది. అంటే చుట్టూ ఒక 8 మంది దేవతలు ఉన్నారు, వారిని శాంతింపజేయాలి. నువ్వు వాస్తు నమ్మే ఉంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఆహ్వానించావు. నువ్వు ఆహ్వానించవలసింది అష్టదిక్పాలకులను కాదు, నువ్వు ఆహ్వానించాల్సింది దేవునిని ఆహ్వానించాలి, దేవుని ప్రవక్తను ఆహ్వానించాలి. హల్లెలూయా. ఈ అష్టదిక్పాలకులకి ఒళ్ళు మండుతుంది. ఈ అష్టదిక్పాలకులు కూడా అసూయపరులే. ఒకటి శాంతింపజేస్తే ఇంకోటి కోపం వస్తుంది. అన్ని శాంతింపజేయాలి నువ్వు.
ఈయన్ని శాంతింపు చెప్తే ఇంకోటి మనిషికి వచ్చినట్టు కొబ్బరి వస్తుంది. ఆయన్ని శాంతింపు చేయాలి నువ్వు. అన్యులు నమ్మారంటే అర్థం ఉంది. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వారి ఇష్టం, వారు చేస్తున్నారా గౌరవిద్దాం, ఎందుకంటే వాళ్ళ నమ్మకం వాళ్ళది. మనకేం రోగం అర్రా? పాస్టర్ గారని ఇలా చెప్తే కొంతమంది రారండి, ఇలా చెప్తే కొంతమంది గిట్టదండి. నాకేం అవసరం? ఆయన ఏం చేయలేదు తెలుసు, మీకు తెలుసా? యేసు ప్రభు నా శరీరం తిని నా రక్తాన్ని తాగిన వాడే నాతో పాలివాడని చెప్పినప్పుడు ఇదేమి బోధ, ఆయన శరీరం తినవేటి, ఆయన రక్తం తాగడం ఏంటి అని చెప్పి అనేకులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ఇంకో మాట రాయలేదు, మరి ఎన్నడూను యేసుప్రభు గొప్పడా శామ్యూల్ గొప్పడా మాట్లాడరే? మరి యేసుబాబునే వదిలేసి వెళ్ళిపోతే జాన్ బాబు ఎంతండి అమాయకత్వం కాకపోతేను. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు బాధపడకూడదు కాబట్టి షోపేసి చెప్పాలా? హల్లెలూయా. మామూలు సోపు కూడా కాదు అది, లేదా పదం మారుస్తాను, మామూలు సోంపు కూడా కాదు, తెల్లటి షుగర్ కోటింగ్ వేసి ఏదంటారు మసిబూసి మారేడుగా చేసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఓ మాట చెప్తానేమనుకోకండి, దైవజనుడు ఎవరికి భయపడకుండా సత్యాన్ని ప్రకటిస్తున్నాడా? అలాంటి దైవజనుడిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. అలాంటి దైవజనుడు మాకు కావాలి అని కోరుకోండి. అలాంటి దైవజనుడు ఆశీర్వాదం అని కోరుకోండి. అమ్మా, వాళ్ళు చర్చి వదిలేసి వెళ్ళిపోతారేమో ఈరోజు, రేపు వారు ప్రభువుని వదిలిపెట్టాల్సి వస్తుంది. వారు వదిలిపెట్టి వెళ్ళిపోయింది సామ్యూల్ని కాదు, ప్రభుని, ప్రభు యొక్క విశ్వాస్యతను వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. వారు 3 ఆచారాలు రేపొద్దున వాళ్ళ నరకానికి తీసుకొని వెళ్తే, హల్లెలూయా, మా పాస్టర్ గారు చెప్పలేదు, ఇది తప్పు అని చెప్పలేదు అని నేను మిగిలిపోకూడదు, చెప్పేయాలా? నేను తప్పు చేస్తే ఒకరు నాకు చెప్పినప్పుడు నేను తీసుకోగలుగుతున్నాను, అలాగే తీసుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. లెంట్ డేస్ కోసం సిస్టర్ గారు అడిగారు, హల్లెలూయా, మాట్లాడాను. నేను లెంట్ చేయొద్దని చెప్పట్లేదు, చేయండి, ఆచారంగా చేయకండి, ఆచారంగా చేయకండి. హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం ఉండండి, ప్రార్థనలు గడపండి, వాక్యంతో సమయాన్ని గడపండి. 40 రోజుల తర్వాత నువ్వు ఏమి సాధించావంటే, ప్రభువుతో నాకు లోతైన ఇంటిమసీ కలిగిందని చెప్పండి. ఆమేన్. దేవుడు నాతో ఇది మాట్లాడాడని చెప్పండి, నా అనుభవం మారిందని చెప్పండి, నా కోపం పోయింది, నా ద్వేషం పోయింది, నా అసూయ పోయింది. ఎవరు అన్నారట, నాకు ఎంత ఇష్టమో ఈ మాట, 24 గంటలు ప్రార్థన చేస్తావు కదా, దేవుడు నీకు ఏమి ఇచ్చాడు అన్నారట. ఏం పొందుకున్నావు అని అడిగారట. ఆ ప్రార్థనా పరుడు అన్నాడట, నేనేమి పొందుకోలేదు, నేను కోల్పోయాను చాలా అన్నాడంట. 24 గంటల ప్రార్థనలు గడపడం వల్ల నేనేమి పొందుకోలేదు, కానీ నేను చాలా కోల్పోయాను అన్నాడట. ప్రార్థన చేస్తే కోల్పోయావా? ఏం కోల్పోయావరా అంటే, అసూయని కోల్పోయాను, ద్వేషాన్ని కోల్పోయాను, హల్లెలూయా, పగని కోల్పోయాను, హల్లెలూయా, కోపాన్ని కోల్పోయాను, కొలగజ్జిని కోల్పోయాను, ఆచారాల్ని కోల్పోయాను, లోకాన్ని కోల్పోయాను, లోక వ్యక్తుల్ని కోల్పోయాను, ప్రభువుకి దగ్గర అయ్యాను. అది కోల్పోవడం అంటే. వాట్ ఎ గ్రేట్ ఆన్సర్ అనిపించింది అది. దేనామని మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెట్ చేయాలని ఉందా? చేయండి, ఉపవాసం ఉండండి, ప్రార్థనలు గడపండి, ఆచారంగా మాత్రం చేయకండి. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు మీరు లెంట్కి పర్మిషన్ ఇస్తారా? ఇలా చేస్తే ఇస్తా, కానీ బూడిద బుధవారం, బసం బుధవారం, సమాధుల పండుగ అంటే మాత్రం మర్యాదగా ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇవేవి వాక్యానుసారం కాదండి. బూడిద బుధవారం, బసం బుధవారం, అదేలేండి, బసం బుధవారం, సమాధుల పండుగ, లెంట్ వాక్యానుసారం కాదు. నిజం చెప్తున్నాను, మీరు నిరూపించాను, బైబిల్ మీ చేతికిస్తాను. కానీ మరి అలాంటప్పుడు లెంట్కి మీరు అనుమతిస్తానన్నారు అంటే, నేను లెంట్కి అనుమతి ఇవ్వను, ఉపవాసానికి అనుమతిస్తాను, దేవునితో సమయాన్ని గడపడానికి అనుమతిస్తాను. నేను ఇచ్చేది ఏంట్లే. హల్లెలూయా, హల్లెలూయా.
పాస్టర్ గారు ఆ టైంలో మేము ఉపవాసం ఉంటాం, దేవుని దగ్గరగా ఉంటామంట. ప్రైజ్ ది లార్డ్. రండి, మీతో పాటు నేను ఉంటాను. నేను ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సరే, బసం బుధవారం చేశారు అంటే ఇప్పుడు మాట్లాడడానికి అవసరం లేదు. ఎందుకు వచ్చింది పక్క టాపిక్లో మనం. హల్లెలూయా. నేను ఎది మీద బూడిది రాశారు. ఏం ఉపయోగం? నా నుదుటి మీద బూడిద ఉండాలని నేను కోరుకోవట్లే, నా నుదుటి మీద యేసు రక్తం ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను. నేను అది ఆయన ఇష్టం, కానీ నేనైతే దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభా మినిమం ఎంత తక్కువ చూసుకున్న ఒక 100 సంవత్సరాలు నేను బతకాలి ప్రభా. నిజం, మీరు అక్కడ ఆలస్యం అయితే మినిమం 100 సంవత్సరాలు నేను బతకాలి ప్రభా. మళ్ళీ ఆ 100 సంవత్సరాలు కాదు ప్రభా, ఆరోగ్యంగా నేను బ్రతకాలి, నీ సేవ చేయాలి, నీ నామాన్ని ప్రకటించాలి, దేశ విదేశాలకు వెళ్ళాలి, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలి, నా దేవుడు గొప్పతనాన్ని చాటాలి. చెప్పడమే కాదు ప్రభా, చూపించాలి ఆయన ఇది అని. ప్రభు నన్ను చంపినాయన, నేను బతకాలని లేదు ప్రభు, నేను వచ్చేస్తాను ప్రభా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి సర్లేండి, ఇప్పుడు ఆచారాల గురించి మాట్లాడుకోవడం ఎందుకులే కానీ నేనేమంటున్నానంటే సత్యాన్ని మాట్లాడడానికి నేను భయపడను. దైవజనుడు సత్యం మాట్లాడుతున్నప్పుడు ఆ నాయకత్వానికి లోబడ్డాలి. సో మరలా ఈ మాట నేను చెప్తున్నాను, ఇంత టైం తీసుకుంటే ఎలా, మరలా ఈ మాట నేను చెప్తున్నాను, నేను దేవుని సేవకుడిని, దేవుని ఇంటికి నేను పరిచారకుడిని. ఆమేన్. అందుకే ఎక్కడ వాక్యాన్ని తీసుకున్న వాక్యాన్ని నీటితో పోలుస్తాం కదా. వాక్యము నీరైతే వారి ప్రవర్తన, వాళ్ళ పాదాలు వాళ్ళ ప్రవర్తనకు గుర్తయితే, దేవుని వాక్యం అనే నీటితో వారి ప్రవర్తన అనే పాదాలని కడిగే పాద పరిచారకుడిని అనుకుంటాను. నేను పరిచారకుడిని, మీ కొరకు ప్రార్థించాల్సిన పరిచారకుడిని, మీకు వాక్యం చెప్పాల్సిన పరిచారకుడిని, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచడానికి నేను పరిచారకుడిని. ఆమేన్. ఎదురు చూస్తున్నాను చాలా ఆశగా, పొర్లిపాలెంలో కానీ ఇక్కడ కానీ. హల్లెలూయా. ఆమేన్. మీ కాళ్ళు గడిగే రోజు దేవుడు నాకు ఇస్తాడా? అవకాశం దేవుడు నాకు ఇస్తాడా? ఒక్కరోజైనా నా జీవితానికి చేశాను. నా జీవితంలో నేను మ్యూజిక్ అన్న కొన్ని పెద్దోడిని ఆ టైంలో చేశాను నేను. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి గారు మాకు ప్రేక్షలు అప్ చెప్తే ఆ ప్రేక్షలు అందరి పాదాలు కడిగాను నేను, మర్చిపోలేను నేను. ఇప్పుడు అక్కడ పెద్ద మందిరం నిర్మించబడింది. నేను మళ్ళీ ఆశ, అంగీకరించరేమని బాధ, కానీ అంగీకరిస్తే కనుక ఆమేన్ అందరి పాదాలు కడగాలని ఉంది. పాదాలే కాబట్టి ఇంక అక్కల చెల్లెల పాదాలను కూడా నేనేం అభ్యంతరపడట్లేదు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాదాలు మట్టు కడిగి చక్కని వాళ్ళతో ఆ పాదాలని తుడవాలని ఇది నా ఆశ. ఆమేన్. ఏ రోజైనా ఒకరోజు మీటింగ్ పెట్టేసుకున్నాం పొర్లిపాలెంలో. ఆ రోజు ఆ మీటింగ్కి ఎవరు రావాలంటే అందరు రాకూడదు, ఒకరి పాదాలను ఒకరిని కడుగుతాం, దానికి ఓకే అన్నోళ్ళు రావాలనుకోవచ్చు. అనౌన్స్మెంట్ అలా జరుగుతుంది. హల్లెలూయా. నేను ఎవరు నిలబడి మీరు వాళ్ళ పాదాలు కడగమంటే వాళ్ళ పాదాలు కడగాలి. నాకు అలం కాదు అన్నారా నాలుగేసి. హల్లెలూయా. అయితే బయటికి పోమంటాను ఒకే మాట. మీకు తెలుసా, నువ్వు నా పాదాలను కడగొద్దు అని ప్రభు అన్నప్పుడు, పేతురు ప్రభుతో అన్నప్పుడు, ప్రభు అన్న మాట నేను అండర్లైన్ చేశాను, నాతో నీకు పాలు లేదన్నా. శరీరం తిని రక్తం తాగినప్పటికీ కూడా నీ పాదాలు నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు. ఆమేన్. సో నాతో మీకు, మీతో నాకు, మనందరికీ ప్రభువుకి పాలు కావాలంటే ఒకరి పాదములు. నేను చెప్పే మాట కాదండి, మీరును ఇలాగే చేయమన్నాడు ప్రభు. అన్నారా లేదా? అన్నారు. నేను బోధకుడిని అయి ఉండి నేను మీ పాదాలు కడుగుతున్నాను. హల్లెలూయా. మీరును ఒకరినొకడు ఎక్కడలు ఇలానే చేయండి. ఆ రోజు మీటింగ్ పెట్టిన రోజు మీకు నేను ఖచ్చితంగా చెప్తాను, మీకు రండి. ఆ రోజు ఏముండదు, దీని గురించి మాట్లాడతానేమో 10 నిమిషాలు, పాద పరిచర్య, కుర్చీలో కూర్చోవడం, నీళ్లు సమృద్ధిగా పెడతాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కడిగాడు. అందరి పాదాలు కడిగే టైం నాకు ఉండదు కాబట్టి ఒక 5 అక్కల్ని ఒక 5 అన్నల్ని సెలెక్ట్ చేస్తాను. ఆ 10 మంది పాదాలని 6 అక్కల్ని 6 అన్నల్ని సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే 12 మంది లెక్క అవుతుంది. సెలెక్ట్ చేసి కూర్చోబెట్టి కడిగేస్తాను నేను కూడా. లేదా అక్కల పాదాలేమో అమ్మగారికి ఇచ్చేస్తాను, అన్నయ్యల పాదాలేమో కడిగేస్తాను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన చేయమన్నారు అలాగా. సో నా టాపిక్ మార్చని పక్కకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నాయకత్వానికి లోబడ్డం ఎంత ఆశీర్వాదకరమో. సో నేను మీకు ఎవరినంటే పరిచారకుడిని. ఆయనే తన పరిచారకుడిగా ఎంచుకున్నప్పుడు నేను మీకు పరిచారకుడిని. ఈ భావం నాకు ఎప్పుడు ఉండాలి, నాకే కాదు ప్రతి సేవకునికి ఉండాలి. హల్లెలూయా. కానీ మీరు ఎలా చూడాలంటే, చూడు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుప్రభు నా స్నేహితులారా అన్నాడు శిష్యుల్ని. అంత మాత్రాన పేతురు యేసుప్రభు భుజం మీద వేసి ఏడురా సంగతి ఎక్కడికి వెళ్దాం, ఈరోజు సంగతి ఏంటరా, మనకి ఏమైనా భోజనం ఏర్పాటు చేస్తావా, ఏం సంగతి, ఎక్కడికి వెళ్దాం, ఏ ఊరు వెళ్దాం చెప్పి ఈరోజు సువార్తగా అక్కడే వెళ్దాం అని అన్నాడు ఆయన. వారిని ఆయన స్నేహితులారానే అని అన్నాడు. వాళ్ళు మాత్రం ఆయనని బోధకుడా, టీచర్ అని మాత్రమే, మాస్టర్, యజమానుడు అని మాత్రమే పిలిచారు. నిజంగా సంఘానికి సేవకునికి మధ్య ఎలాంటి బంధం ఉంటే బాగుంటుంది. అయితే క్వశ్చన్ ఏంటో తెలుసా, సేవకుని నాయకత్వానికి నువ్వు అనే ఈరోజు కొంచెం పని ఉంది, నేను చర్చికి రాలేను, రా చర్చికి అన్నాను అనుకో, అన్నయ్య 10,000 పోద్దన్నయ్య. సో వాట్, 10,000 గొప్పదా, విధేయత గొప్పదా? దొంగ మాటలు చెప్పకండి. 10 ఎందుకో కొంతమంది మాట్లాడలేదు, ఎందుకో వచ్చిన బాధలే. ఆదివారం సీటీ పాటు పెడితే మనం వెళ్ళకుండా ఉండలేము, ఎందుకు వచ్చిన 10,000 గొప్పదా, విధేయత గొప్పదా? 10,000 లోకం నుంచి వచ్చింది, విధేయత నా ప్రభు దగ్గర నుంచి వచ్చింది. ఏది గొప్పది అనే ప్రశ్నే అనవసరం, అసలు అదే గొప్పది. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, నయమాను రాజు నొద్దకు పోయి తన రాజు దగ్గర, తన యజమాని దగ్గరికి పోయి సంగతంతా తెలియచేశాడు. హల్లెలూయా. తన యజమానుడు ఎంత మంచోడు అంటే మీరందరూ ఇంట్లో పని చేసుకునేవారు తప్ప ఇక్కడ అనవసరం కానీ ఈ మాట, కానీ బయట ఓనర్స్, సూపర్వైజర్లు లేకపోతే ఇళ్ళల్లో పని చేయించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ మాట ఖచ్చితంగా అవసరం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బుజ్జమ్మ వచ్చి మా ఇంట్లో పని చేసినంత మాత్రాన, బుజ్జమ్మ మా ఇంట్లో పనిచేసే సేవకురాలు కాదు, నా తోడబుట్టిన చెల్లె. నేను మహిమ కలుగును గాక. క్రీస్తు మహిమలో తను కూడా నాతో కూడా పాలుభాగస్తురాలు. దేనాన్ని మహిమ కలుగును గాక. ఆమేన్. సో కానీ కొంతమంది యజమానుల కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉండాలంటే, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, బోయజు పనివారిలాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. బోయేజ్ వచ్చి వారి క్షేమ సమాచారాన్ని వారు అందించగానే వాళ్ళందరూ కలిసి, పనులందరూ కలిసి బోయేజ్ని దీవించడం మొదలు పెడతారు. అరే ఎంత గొప్ప ఆధిక్యత ఉంటుంది కదండి అక్కడ, ఎంత గొప్ప భాగ్యం అండి. నాకు బోయేజ్ కూడా నచ్చాడు. ఎందుకంటే హల్లెలూయా, నేను యజమాని కాబట్టి నేను మిమ్మల్ని దీవిస్తే ఒక అర్థం ఉందిరా, మీరందరూ నన్ను దీవిస్తారేంటి? సంఘాన్ని పేస్టర్ గారు దీవించాలి కానీ పేస్టర్ గారిని సంఘం దీవించకూడదు కాదు, అక్కడ అది లేదు అక్కడ. హల్లెలూయా. పనులందరూ కూడా బోయేజ్ని, తమ యజమానుని, బోయేజ్ అంటే బోయేజ్ కాదు, వాళ్ళ మాస్టర్ని, వాళ్ళ యజమానుని వాళ్ళు దీవించారు. ఆ దీవెన వచ్చి నన్ను యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు బోయేజ్. ఆమేన్, హల్లెలూయా. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో యజమానులు తమ పనివారిని ఎంత ప్రేమగా చూసుకోవాలో, ఎంత మంచిగా చూసుకోవాలో, వారిని నిష్ఠూర పెట్టకూడదు, వారిని బాధపడకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక 7 సంవత్సరాలు వాళ్ళు సేవ చేసిన తర్వాత, పరిచయం చేసిన తర్వాత ఆ సంవత్సరం వచ్చినప్పుడు, విడుదల సంవత్సరం వచ్చినప్పుడు వారిని విడిచిపెట్టేయాలి. వాళ్ళని స్వతంత్రంగా చేయగలగాలి. దేవునికి ఏమి ఇష్టం ఉండదో తెలుసండి, బానిసత్వం దేవునికి ఇష్టం ఉండదు, లోపట్టే ఇష్టం. హల్లెలూయా.
ఎందుకు ఈ మాట అనంటే, మరి నయమాను వల్ల కలిగిన మేలో లేకపోతే నయమాను వల్ల కలిగిన మంచో కానీ, నయమాను ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఆ రాజు చేసిన పని ఏంటంటే, సిరియా రాజు ఇలా అంటున్నాడు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు, అబ్బా హల్లెలూయా, అమ్మా హల్లెలూయా, దేని మహిమ కలుగును గాక. సో చూడండి, అతడు 20 మణుగుల వెండియు. ఎన్ని మణుగులు? మణుగు అంటే కేజీ కాదు కదా, మణుగు అంటే అమ్మ మణుగు కేజీ కంటే ఎక్కువ. ఎంత కేజీలు కలిపితే మణుగు అవుతుంది, సరేలే, ఇప్పుడు మనకు లెక్క అవసరం లేదు. 20 మణుగుల వెండియు, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తులను బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. హల్లెలూయా, మంచి యజమానుడు కదా. ఆమేన్. మనం కూడా మంచి యజమానులుగా ఉండగలగాలి. ఆమేన్. అమ్మ, ఎవరైనా మన బట్టలు ఇస్త్రీ చేసి తీసుకొస్తారా, వారిని గౌరవించండి. మనం కాలువలు తీసేవాళ్ళు వస్తారు కదా, వాళ్ళని గౌరవించండి. మన చెత్త తీసుకొని వెళ్ళడానికి వస్తారు కదా, వారిని గౌరవించండి. వాళ్ళ వృత్తిలో వాళ్ళు నమ్మకస్తులు. పని లేకుండా కొవ్వెక్కి రోడ్ల మీద డబ్బు ఉందని తిరిగే పనికిమాలిన వాళ్ళకంటే, కార్లు వేసుకొని తిరిగే వాళ్ళకంటే, బైకుల మీద తిరిగే వాళ్ళకంటే కష్టపడి పనిచేసేవారు దేవుడికి ఇష్టానికి నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. ఆమె పెందల కడన లేచి తన ఇంటి వారి కొరకు ఆమె కష్టపడి పనిచేస్తుంది, అదే భోజనం చేస్తుంది అంటే దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రియులారా, మంచి యజమానుడు ఇవన్నీ కూడా పంపించాడు. హల్లెలూయా. ఎందుకో బోరుగా చూస్తున్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం చెప్పి ఆపేస్తాను, వచ్చే వారం మిగతాది మాట్లాడుకుందాం. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపి ఉన్నాను అని సిరియా రాజు పత్రికను రాసి 20 మణుగుల వెండియు, 1,20,000 రూపాయల బంగారమును, దుస్తులను బట్టలను ఇచ్చి, ఈ పత్రికనిచ్చి తన పనివారిని, తన దూతను పంపించాడు. ఏమని పంపించాడు? హల్లెలూయా, నీవు నయమానుని బాగు చేయాలి అని. హల్లెలూయా. 6వ వచనం చూడండి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. హల్లెలూయా. ఆగండి, ఇక్కడ చదివండి, ఆ నెక్స్ట్ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరే ఆలోచించండి అని తన బాధ చుట్టూ వాళ్ళందరికీ చెప్పుకున్నాడు. మనకు అలవాటు కదా, అందరికి చెప్పుకుంటాం కదా, అనుభవం వాళ్ళందరికీ. తన చుట్టూ వాళ్ళందరికీ తన బాధ చెప్పుకున్నాడు. ఈరోజు బాధ చెప్పుకోవడం పద్ధతులు మారిందండోయ్. హల్లెలూయా. తెలిసిన వారికి చెప్పుకోవడం మాత్రమే కాదండి, ఆ బాధ ఇతరులకి రీచ్ అవ్వడానికి మనోళ్ళు మంచి కొత్తగా మొదలెట్టింది ఏంటో తెలుసా? స్టేటస్. హల్లెలూయా, హల్లెలూయా. అది యథార్థంగా పెట్టావో పర్లేదు. ఉదాహరణకి, మనుషులను విడిచిన యెహోవా నన్ను తెస్తాడు. ఇంకొక స్టేటస్, ఎవరో దైవజనులు ఉన్నారు, అమ్మ మనుషులు నిన్ను వదిలేశారని, వాడుకొని వదిలేశారని, ఏదైనా బాధపడకు, మనుషులు వదిలేస్తారు, వాళ్ళు అలాంటి వాళ్ళే, దేవుడు నిన్ను ప్రేమిస్తాడని కానీ 2 బొట్లు కన్నీరు గాడిచినట్టు స్టేటస్ పెడతావు. ఒకవేళ నిజంగానే ఆ వాక్యము నిన్ను ఆదరించి పెట్టావా, ప్రైజ్ ది లార్డ్, కానీ 10 మందికి తెలియాలని. అసలు నేను అంటాను, ఆ వాక్యం నిన్ను ఆదరిస్తే నువ్వు ఏడ్చి అవును ప్రవ్వా, ఎవరు నన్ను విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టవు అని చెప్పు. కానీ నువ్వు ట్రై చేసేది ఏంటో తెలుసా? మనోళ్ళు కొంతమంది చేసే ప్రయత్నం ఏంటో తెలుసు, చాలామంది, మనోళ్ళు కాదు, చాలామంది చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? హల్లెలూయా.
వారి పెయిన్ ఇతరులకి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. నేను చెప్తాను, నీ పెయిన్ ఇతరులకి రీచ్ అవ్వాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ పెయిన్ దేవునికి రీచ్ అవ్వదు. నీ పెయిన్ దేవునికి మాత్రమే రీచ్ లేదన్నయ్య, ఆ మాట నచ్చింది, నాలాంటి వారికి 10 మందికి ఉపయోగకరంగా ఉంటుందని పెట్టానంటావా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, డూ ఇట్. బట్ ఒకటి మర్చిపోకు, అన్నయ్యకి తెలియదేమో కానీ పెద్దన్నయ్యకి మాత్రం అన్నీ తెలుసు నువ్వు ఏ ఉద్దేశంతో స్టేటస్ పెట్టావా అన్నది. లేదు పాస్టర్ గారు అండి ఇలా పెట్టానండి అంటే నేను అమాయకుని కాబట్టి 10 మందికి దీవెనకరంగా పెట్టావా? ప్రైజ్ లార్డ్ అమ్మ, గాడ్ బ్లెస్ యు అనేస్తాను. కానీ నా అంత మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నేను చెప్తాను, హల్లెలూయా. ఒకవేళ ఇది అప్లోడ్ చేస్తే వినేవాళ్ళకి కూడా చెప్తాను నేను, మానుకోండి వాటిని. డోంట్ ట్రై టు షో యువర్ పెయిన్ టు పీపుల్. ఈరోజు స్టేటస్లు ఉన్నాయి కాబట్టి మనుషులకు చూపించావు, లేనప్పుడు ఏం చేసావు? మాట్లాడరా? లేనప్పుడు ఏం చేసావు? హల్లెలూయా. ఆలు లేకపోతే ఏం చేసావు? చచ్చినట్టు దేవుడి దగ్గర పోతివి, చచ్చినట్టు దేవుని పాదాల దగ్గర. అవునా కాదండి? మీకు ఏమైనా కోపం వస్తుందా? ఒత్తిరాని అనలే కానీ హల్లెలూయా. చచ్చినట్టు దేవుని దగ్గర పోయావు, ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. అని వెనకతల బ్యాక్గ్రౌండ్ మనకి. హల్లెలూయా. కృంగిపోకు, మనుషులు నిన్ను వదిలేసిన దేవుడు నిన్ను వదిలేయడు, దేవుడు నేను లేవనెత్తుతాడని నాలాగా ఒక బేకర్ స్వరం ఒకటి. అవన్నీ వినేసి నువ్వు ఉబ్బు తబ్బిబ్బైపోయి అదొక రకంగా అయిపోయి ఇదొక రకంగా అయిపోయి నీ బాధ అందరికీ తెలియాలి, మా ఆయనకి తెలియాలి, మా అత్తకి తెలియాలి, మా ఫ్రెండ్కి తెలియాలి, మా దోస్తుకి తెలియాలి, మా పాస్టర్ గారికి తెలియాలి, సంఘాలు అందరికీ తెలియాలి అని పెట్టావు. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? అడుగుతున్నాను, ఏం ఉపయోగం? నీ బాధ రీచ్ అయింది అనుకుంటున్నావా? బరువెక్కిన నీ గుండె బరువును వాళ్ళు అర్థమైంది అనుకుంటున్నావా? ఒక్కటి నేర్చుకో, ఎవడు బిజీలో వాడు ఉన్నాడు, ఎవడు స్వార్థంలో వాడు బతుకుతున్నాడు, నిన్ను పట్టించుకునేవాడు ఆకాశం అందున్నాడు. వాళ్ళని స్టేటస్ చూసి వదిలేయగలరు, కానీ ఆ స్టేటస్లో నువ్వు పెట్టిన కన్నీటిని తొడవగలిగిన వాడు యేసయ్య ఒక్కడే అన్న సంగతి ఎప్పటికీ మర్చిపోకు. నువ్వే అన్నావుగా, ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నా బాధ చెప్పుకున్నా, నా దుఃఖం చెప్పుకోవడానికి, నా వేదన చెప్పుకోవడానికి ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. మరి స్టేటస్ ఎందుకు? నేను స్టేటస్లు పెట్టడం తప్పనో లేదు, నువ్వేం పెడుతున్నావు దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఆమేన్. నిజముగానే నీలాగా కృంగిపోయిన 10 మందికి అది దీవెనకరంగా ఉంటుందని పెట్టావా? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని ఎదుట అది యోగ్యమైనదిగానే నిలబడుతుంది. బట్ వై షుడ్ వీ షో అవర్ పెయిన్ టు అదర్స్? మన బాధను అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎందుకు మన బాధ చెప్పాలి? వెక్కిరిస్తారు వాళ్ళు. విన్నది చెప్తాను నేను, ఏమనుకోకుండా కదా, అనుకున్న మాట్లాడతానులే, లేదా మాట వరుసకు అడుగుతానులే కానీ. హల్లెలూయా. ఈ మధ్య ఈ అమ్మాయి ఈ స్టేటస్లో ఆడుతుందంటే ఎక్కడో జెండా పాతినట్టు ఉందరా. అర్థం కాలేదా? పోలే అర్థమయ్యేలా చెప్తాను. హల్లెలూయా. ఈ మధ్యకాలం ఈ అమ్మాయి పదే స్టేటస్లో పడుతుందంటే ఈ ఎవడి వల్లనే పడిపోయినట్టు ఉందరా. పెళ్ళైంది కదా, ఇదేంటిది? ఇంకా చెప్పనా? ఈ స్టేటస్ ఈ అమ్మాయి పెట్టిందంటే ఆవిడకి వాళ్ళ ఆయనకి ఏదో పెద్దగానే జరిగినట్టు ఉందరా. ఏం జరిగిందో నువ్వు సెంటీమీటర్ ఇస్తే చాలు, చెప్పండి. ఆ మీటర్ కదా అక్క, కిలోమీటర్ వెళ్ళేత్తరాలో స్టోరీని దాని మీద. అల్లిసిన వాళ్ళు ఇంకో విషయం తెలిసినండి, కొంతమంది దరిద్రగట్టు బుద్ధి. నేను టైంపాస్ కోసం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, జోక్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. చాలా సీరియస్ మ్యాటర్ తెలిసేది. కొంతమంది మీ బాధను విని ఏం జరిగిందో కూడా తెలుసుకోరు వాళ్ళు. వాళ్ళకంటూ ఒక అభిప్రాయం, వాళ్ళకంటూ ఒక సినిమా, ఆ సినిమాకి వాళ్ళే దర్శకులు, వాళ్ళే నిర్మాతలు, వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళే అమ్మేస్తారు. ఆ రీల్ తీసుకెళ్ళి అందరికీ ఫ్రీ డబ్బులే అవసరం లేదా ప్రొడ్యూసర్లకి. టికెట్లు ఉండదు దానికి, మళ్ళీ బాల్కనీ టికెట్ ఏదో ఇంకేమైనా ఉంటాయా? శానకాలం అయిపోయింది, తెలియట్లేదు నాకు. హల్లెలూయా. బాల్కనీ, సూపర్ బాల్కనీ, పడుకొని చూడొచ్చు, ఐమాక్స్, గీమాక్స్ టికెట్లు ఉంటాయి కదా. 100 రూపాయలు, 250, 300 టికెట్లు, 500 టికెట్లు ఉంటాయి కదా. నాకు తెలియట్లేదు. హల్లెలూయా. దీనికి ఏ టికెట్ ఉండదు, ఫ్రీ షో. ఇలా జరిగినట్టు ఉంది.
రాత్రి ఆ ఇంట్లో గిన్నెల సౌండ్ ఎత్తే ఏటో అనుకున్నాను. పొద్దున్నే స్టేటస్ చూస్తే అర్థమైంది అలా ఆయన చదగొట్టేనట్టున్నాడు. ఇది కొత్తది కదా. లేదంటే ఇలాగా ఇంకా మంచి కొంచెం అలా ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏమంటే అలా ఆవిడ కొట్టేనట్టు ఉంది, రశ్యత కొట్టేనట్టు ఉంది పాపం. అది బయటకైనా బిల్డప్ అంతానా, లోపల మాత్రం పిల్లే అన్నది చాలు గడగడగడలు ఆడిపోతాడు. దేవుడి సందులో అంత భయం ఉంటుంది కానీ ఆవిడ ఆయనకి గొప్ప భయం అమ్మ ఆయనకి. ఇలాంటి మాటలు కామెంట్లు అనిపించుకోవడానికి తప్ప సీరియస్గా అడుగుతున్నాను, దేనికి ఉపయోగపడ్డాయి నీ స్టేటస్లు? ఎవరికి రీచ్ అవ్వాలి నీ పెయిన్? ఇది అడుగుతున్నాను నేను. నీ పెయిన్, నీ బాధ, నీ దుఃఖం ఎవరికి రీచ్ అవ్వాలి? ఎవరు చూడాలి? ఎవరు నీ కన్నీటిని తొడవగలరు? ఎవరు ఆదరణ దయచేయగలరు? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో అది నాకు నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. నా శ్రమలో నేనే యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన తన ఆలయంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఏం చెల్లి స్టేటస్ అలా పెట్టావు, ఏమైంది? స్టేటస్ల కోసం ఇంత టైం అవసరమా? అవసరం లేదు, బట్ మానుకోండి. కానీ ఈరోజు అది ఫ్యాషన్ అయిపోయింది మన వాళ్ళకి. స్టేటస్లు పెట్టి ఊరందరూ తెలిసేలా చేసావు. మళ్ళీ ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా, నువ్వు లేకపోతే నేను దిక్కుమాలిన దాన్ని, దిక్కురాలని, నన్ను ఆదరించేవారు, నన్ను బలపరిచారు ఎవరు? మరి స్టేటస్ ఎందుకు పెట్టావు? నిన్ను ఆదరించేవారు 10 మంది ఉన్న స్టేటస్ పెట్టొద్దు. హల్లెలూయా. నీ ప్రతి ఫీలింగ్ని గౌరవించగలిగిన వాడు ఒకే ఒక్కడు ఆయన. ఎందుకో తెలుసా? నీ శ్రమలలో సమాన అనుభవం కలిగిన వాడు ఆయన. నీ వలె అన్ని విషయాల్లో శోధింపబడిన వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్తే బాగుంటుంది. హల్లెలూయా, ఆమేన్. నువ్వు కన్నీళ్ళు కారిస్తే ఎందుకు ఏడుస్తున్నావని అడగగలరా, కానీ నీ గుండె బరువును మోయగలరా? ఆ కన్నీటిని వాళ్ళు పంచుకోగలరా? హల్లెలూయా. కాబట్టి సరే, ఇలా డీటెయిల్గా వెళ్తే ప్రతిదిగా నేర్చుకోవడానికి బాగుంటుంది. అందుకు నేను డీటెయిల్గా వెళ్తున్నాను. ఆమేన్. సో ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడట? తన వస్త్రములను చింపుకొని పెద్దగా కేకేసి ఏడడం మొదలుపెట్టాడు. ఒక మంచి మాట అన్నాడు. ఫస్ట్ పాజిటివ్ చెప్తాను, తర్వాత నెగిటివ్ చెప్తాను. హల్లెలూయా. పాజిటివ్ ఏంటంటే, బ్రతికించడానికి కానీ, చంపడానికి కానీ, బాగు చేయడానికి కానీ నేనేమైనా దేవుణ్ణా? బాగు చేయగలిగేవాడు, బ్రతికించగలిగేవాడు దేవుడు ఒక్కడే కదా. హల్లెలూయా. అలా అని ఇంత సహృదయముతో ఈ మాట వచ్చిందా అంటే నాకు కొంచెం అనుమానమే కలుగుతుంది. హల్లెలూయా. అర్థమైందమ్మా? హల్లెలూయా. కొంచెం ఇదొక్కటి వినేసి ఆపేస్తానే టైంకి. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని మీద నమ్మకంతో వచ్చిన మాటగా నాకు అనిపించలేదు. ఫ్రస్ట్రేషన్లో, ఒత్తిడిలో, భయములో, ఆందోళనలో వచ్చిన మాట. సో మాట గుడ్ అని పలికిన మాట బాగానే ఉంది. హల్లెలూయా. బట్ రైట్ వేలో అది రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నం పెట్టారు నాకు, ఉదాహరణకి అన్నం పెట్టారు నాకు. తినండి బాబు, తినండి పాస్టర్ గారు. అది ఒకలాగా ఉంది. ఇంకోటి ఉంది, ఇది కూడా సేమ్ పదమే, తినండి అనే, కానీ కొంచెం వేరియేషన్ మారింది. తినండి బాబు, బాగా తిని అని అర్థం కదా అది. హల్లెలూయా. ఏలగానే అయినప్పుడు వచ్చి ఆకలి అన్నావు, నువ్వు తిను మాకు లేకపోయినా పర్లేదు, నువ్వు తిను బాబు. సరే గమనించండి, వర్డ్ ఒకటే, మాట ఒకటే, తినండి, కానీ లోపల భావం మారిందిగా. మాట మంచి మాటే. దేవుడిని బతికించడానికి, చంపడానికి, బాగు చేయడానికి నేనేమన్నా, కానీ అది హల్లెలూయా దేవుని మీద నమ్మకంతో వచ్చిన మాట కాదు అది. తను ఎదుర్కొన్న ఒత్తిడి, భయం. ఎందుకంటే సిరియా రాజు, అప్పటికే సిరియాను గురించిన భయము, నయమాను గురించిన భయము, ఆ రోజున ద్వేషాలు అన్నిటి మీద ఉంది. మనోడు పిరుగుబంద ఆల్మోస్ట్ ఈ రాజు, ఇశ్రాయేల్ రాజు.
కాబట్టి వెంటనే తనకి బాధ వేసేసింది, భయం వేసేసింది, ఒత్తిడి వచ్చేసింది, ఏమైపోతుందో తెలియట్లేదు. అమ్మో కలగమునకే కారణాన్ని వెతుకుతున్నాడు. బాబోయ్, నేను బాగు చేయడం ఏంటి, నేను బాగు చేయడం నా దగ్గర పంపించిన పెట్టి నాకు లెటర్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ వెండి లేటి బంగారం ఏంటి, దీనికి నాకేం మైండ్ పని చేయట్లేదు బాబోయ్ అని చెప్పేసి మనోడు ఎంత భయపడిపోయాడో. హల్లెలూయా. భయపడిపోయి అతడు కలహమునకు కారణం ఎలా వెతుకుతున్నాడో మీరే చూడండి అని అందరికీ చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. బోర్ కొడుతుందమ్మా, ఇబ్బందిగా ఉందా? లేదు కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముగించాలి. ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేల్ రాజు నేనేం దేవుణ్ణి అన్నాడు, ఆ మాట పక్కన పెడదాం కాసేపు, అయిపోయింది, దాని గురించి ఇంకెక్కువ టాపిక్ వద్దు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మీతో చెప్పాలి నేను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, తను ఏం చేయాలో అది చేయలేదు, ఏం చేయకూడదో అది చేశాడు. మిమ్మల్ని ప్రశ్న అడిగిన, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడన్న సంగతి సిరియాలో ఉన్న చిన్నది మాట్లాడింది కదా. సిరియాలో ఉన్న చిన్నదానికి తెలిసిందే, చిన్న బిడ్డకి తెలిసిందే మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడని. ఏయ్, నీకు తెలీదా? ఈ మాట నేను అడగలేదు, తర్వాత ఎలీషా అడిగాడు. ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడన్న సంగతి మర్చిపోయి నువ్వు బట్టలు చింపుకున్నావా? ఎలీషా అనలేదుగా, నేనే తనే అన్నాను, పనికిమాలినోడా, ఇశ్రాయేల్లో ప్రవక్త లేడని బట్టలు చింపుకున్నావా? నువ్వు బట్టలు చింపుకున్నావు అన్న సంగతి 10 మంది రాజులకి తెలిస్తే ఎంత అవమానం. ఒక విగ్రహాన్నో, ఒక చెట్టునో, ఒక పుట్టనో ఆరాధించేవాడు బట్టలు చింపుకున్నాడంటే అర్థం ఉందిరా. జీవము కలిగిన దేవుణ్ణి, ఎర్ర సముద్రాలు పాయలు చేసిన దేవుణ్ణి, ఎరుకో గోడలను కూల్చిన మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుణ్ణి, భూమి ఆకాశం సృజించిన యెహోవాని సేవించి నీవు బట్టలు చింపుకోవడం ఏంట్రా అని అడిగినట్టు అది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందమ్మా? ఏం చేయాలో అది చేయలే, ఏం చేయకూడదో అది చేశాడు. చాలాసార్లు అమ్మ, నా వైపు చూడండి తల్లి, నా వైపు చూడండి, ఒక పావు గంట. చాలాసార్లు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు మనం తొందరపాటు చెప్పనండి, మనం ఏం చేయకూడదో అది చేస్తాం, ఏం చేయాలో అది చేయం. సింపుల్గా తీసుకోకండి అమ్మ, ఈ మాట చాలా లోతైన మాట ఇది. మనలో ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిపోయిన మాట ఇది. చిన్న టెన్షన్ వస్తే చాలు ఏమైపోతాం, ఉక్కిరి బిక్కిరి అయిపోయి, ఆయాసపడిపోయి, ఆందోళన పెంచుకొని అదొకలాగా అయిపోయి, ఏం చేయాలో తెలియకుండా అదొకలాగా అయిపోయి నువ్వు మనిషి కాసేలు చచ్చిపోతావేమో అన్నంత బాధ, భయం. పాస్టర్ గారు, దాన్ని మీరు తప్పు పడుతున్నారా అంటే ఖచ్చితంగా నేను తప్పు పట్టాలి. ఆ భయం మనుషులకు రాదా? వస్తుంది. యెహోషాపాతుకి రాలేదా? వచ్చింది. కానీ తర్వాత ఇంకో మాట ఉంది అక్కడ, ఏంటో తెలుసా? అతడు యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనస్సు నిలుపుకొని ఆయన సందులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నేను చెప్తాను, కలవరం, తొందరపాటు, ఆందోళన ఎంత ప్రమాదకరమైనవంటే మనము ఏది చెయ్యాలో అది చెయ్యం, పక్కన పెడితే ఏది చేయకూడదో, ఇప్పుడు ఏది చెయ్యాలో అది చేయకుండా ఖాళీగా ఉండిపోతే అది వేరు. ఏమన్నా అర్థమైందమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలో తెలియక న్యూట్రల్గా ఉండిపోతే అది వేరు. కానీ ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏం చేయకూడదో అది చేస్తే దానివల్ల వచ్చే ప్రమాదం చాలా భయంకరమైనది. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, మీ అందరి మీద, దేవుని దాసునిగా మీ అందరి మీద ప్రవచనంలాగా దేవుని మాటను ఎత్తిలాగా మీ మీద ప్రవచించిన ఎల్లప్పుడూ మీకును నాకును దేవుని సమాధానము తోడై ఉండును గాక.
దేవుని సమాధానం తోడై ఉండునుగాక. షాలేము రాజు యొక్క ఆధిపత్యం మన ఏలుబడి చేయునుగాక. దేనిని గురించి చింతపడకూడగానే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను ప్రార్థనాపూర్వకముగా దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయమునకును మీ తలంపులకును కావలి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎమోషన్ ఎలా అయిపోతుందో తెలుసా? ఏం మాట్లాడకూడదో అది మాట్లాడతాం, ఏం మాట్లాడాలో అది మాట్లాడం. భర్తను పట్టుకొని పనికిమాలోడా, ఎదవారు నువ్వు ఎదవడం వల్ల మాకు ఈ పరిస్థితి పట్టింది. నీకు తల్లిని అడగడం చేత కాలేదు, మీ అమ్మ ఇలా చేస్తే మీ అమ్మని అడగడం చేత కాలేదు, నా మీద పడ్డానికేరా ఆడింగోడా, నా మీద పడి ఎగరడానికేరా. క్రైస్తవుల భార్యలు కూడా ఇలా మాట్లాడడం లేరనుకుంటున్నారా? నా మీద చూపిస్తారు ఆడింగోడా ప్రతాపం అంతా. అది కాదు నువ్వు మాట్లాడాల్సింది, అక్కడ కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఆమేన్. ఏలీయాబు ఎరగబడుతుంటే దావీదు అక్కడ మౌనంగానే ఉన్నాడు, కానీ గొలియాతు దగ్గర మాత్రం దావీదు మాట్లాడాడు. దావీదుకి తెలుసు ఎక్కడ మాట్లాడాలో, దావీదుకి తెలుసు పోరాటం ఎవరితో చేయాలో. నీ నెమ్మదిని, నీ సమాధానాన్ని, నీ ఇంట్లో ఉన్నటువంటి మీ మధ్య ఉన్న ప్రేమను పాడు చేయడానికి వాడు లేనిపోయిన ఆలోచనలు కలిగిస్తారు. ఉదాహరణకి నీ భర్తకు కోపం వచ్చింది, నీ మీద అరుస్తూ ఉన్నాడు. ఆ టైంలో అమ్మా నవ్వి చూస్తారా? దావీదునే ప్రేరేపించబడినాడు, మీ ఆయన ప్రేరేపించలేడా? మాట్లాడరే మీరు? మా ఆయన చర్చకొస్తున్నాడండి, పాటలు పాడతాడండి, మా ఆయన సంస్కారం తీసుకున్నాడు. దావీదుని ప్రేరేపించినాడు, నీ భర్తను ప్రేరేపించడా? సరే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న సమాధానాన్ని, ప్రేమను పాడు చేయడానికి సాతాను ప్రేరేపించాడు అనుకో, నువ్వేం చేయాలి? చీపురు కాడ తీసుకొని ఆ దెయ్యం పోయిదా కొట్టాలి, వేపాకు తీసుకొని ఆ దెయ్యం పోయిదాకా రేవెట్టాలి. లేదా మనం కూడా ఇంత నోరేసుకొని ఏట్రా మాట్లాడుతున్నావు, ఏట్రా పేలుతున్నావు, నువ్వెంత, నీ బతుకంతా, మా అమ్మ ఇస్తే కానీ బీరువా లేదు, మా అమ్మ ఇస్తే కానీ రికార్డింగ్లో బాగోవి ఇవన్నీ, మా అమ్మ ఇస్తే కానీ నీకు మంచం లేదు, మా అమ్మ ఇస్తే కానీ నీకు తినడానికి దిక్కు లేదు, నువ్వు వేసుకున్న నిక్కర, నువ్వు వేసుకున్నటువంటి బట్టలు మా అమ్మ ఇచ్చిన లేరా, నా మీద తిరగబడుతున్నావేరా, నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి, పాస్ట్ గారిని పిలువ విడాకులు ఇచ్చేద్దాం. ఉండాలి కదా మరి, అన్నిటికీ పాస్ట్ గారు ఉండాలి కదా. అన్నిటికీ అమాయకంగా దొరికేది ఎవరు తెలుసా? మళ్ళీ అమాయకంగా అడిగారు కానీ పాస్ట్ గారే. ఆ మధ్య ఒక ఆయన అడిగాడు నేను, ఏంటండి మీరు మంది సంఘంలో నేర్పిస్తున్నారు, చర్చిలోనే మా ఆవిడ వచ్చి నన్ను ఇలా అడుగుతుంది, మీరు ఏం నేర్పిస్తున్నారు? పులిపల్లోనే. వాడికి కూడా కొన్నాళ్ళు చర్చకొచ్చిన అనుభవం ఉంది కాబట్టి డైరెక్ట్గా అడగగలిగాను. నువ్వు వచ్చినప్పుడు ఏం నేర్పించాను రా? ఇప్పుడు అదే నేర్పిస్తున్నాను అని మాట్లేదు. ఇంకా ఏం నేర్పిస్తున్నారండి? అన్నిటికీ సేవకులు దొరుకుతారు అప్పులంగాను. నేను పేజీలాడు చెప్తే ఆ మనిషి నేను పేజీలాడు చెప్పలేదండి, ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడండి. అంత గర్వం ఏంటండి? దీనికి మీరు ఏంటి చెప్తారు? సమాధానం చెప్పండి. అడిగిపోతే నేను చెప్పడం ఏంటమ్మా? నువ్వు పేజీలాడు చెప్పండి ఎవరు? నేను ఫంక్షన్లో ఉంటే నన్ను దొబ్బని గుద్దుకొని వెళ్ళిపోయాడండి ఆ మనిషి. నాకు కనీసం సారీ కూడా చెప్పలేదు పాస్ గారండి. మీరు ఈ విషయం మీరు అడుగుతారా లేదా? దేవుడు నన్ను అందుకేరా పిలిచాడు బాబు. దేవుడు నన్ను అందుకే నేను గుద్దుకొని పోయినా, నేను అలా ఎవరు అలా గుద్దిన కళ్ళు ఎత్తికెక్కిన అడగడానికి దేవుడు నన్ను పిలిచాడు. ఏమన్నా మత్తుండే మాట్లాడినా ఇవన్నీ కూడా. ప్రభు ప్రేమ ఉంటే క్షమించాలి, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమో నన్ను గుద్దుకొని వెళ్ళిపోతున్నా, కళ్ళు కనబడట్లేదు, నువ్వు అడగాలనుకుంటే అడగాలి. సాతాన్ సంబంధం అయితే, లేదు దేవుడి సంబంధం అయితే పోన్లే గుద్దుకొని వెళ్ళిపోవడం ఏం పోయిందిలే, దేవా బిడ్డను దీవించండి ప్రభు అని చెప్పగలగాలి. కానీ నా దగ్గరికి వచ్చి మీరు అడుగుతారా? నన్ను అడగమంటారా? మీరు అడుగుతారా లేదా? మీరు అడుగుతారని మీ దగ్గరికి వచ్చని, ఈ పంచాయతీ మీ దగ్గర తీసుకొచ్చాను, మీరు ఏమంటారు? అందుకే పిలిచాడు ప్రభు నన్ను. అరే జ్ఞానం ఉండదా? చదువుకుంటారు కొంతమంది. భాస్కర్ ఇవన్నీ మీరు జోక్గా చెప్తున్నారు కల్పించుకొని. కాదు, జరిగినవి చెప్తున్నాను, నేను ఫేస్ చేసినవి చెప్తున్నాను. నేను చదువుకున్నాం కదా, జ్ఞానం ఉండదా? 10 మందిలో తిరుగుతాం కదా, జ్ఞానం ఉండదా? సేవకుని ఏం అడగాలి? ఎంతవరకు సేవకుని పరిమితులు? హల్లెలూయా. మా అమ్మాయికి సంబంధం చూడలేదు, మా అమ్మాయికి సంబంధం చూడలేదు. తీరా సంబంధం చూసిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత, హల్లెలూయా, మంచి సంబంధాలు వస్తే కాదనుకొని ఆ పాస్టర్ గారు మాటలిని పెళ్లి చేసి మా జీవితం నాశనం అయిపోయింది. ఒక గొప్ప సంబంధం తెచ్చారు పాస్టర్ గారు. అవును, మీకు సంబంధాలు తేడానికి, మీకు పిల్లల్ని ఎతకడానికి దేవుడు పిలిచాడు కదా. ఒకళ్ళు అన్నారు నాతోనే,
మా పాస్టర్ గారు అయితే అమ్మాయిలు అబ్బాయిలకి అందరి సంబంధాలు ఆయన ఎదుగుతారు. మీ పాస్టర్ గారు కాదు, పెళ్ళిళ్ళు పేరయ్య ఆయన. నిజంగా అన్నాను, పెళ్ళిళ్ళు పేరయ్య ఆయన. ఎందుకంటే ఊరకని అనలేదు. మళ్ళీ ఆ సంబంధం వెతికిన తర్వాత ఆయన కమిషన్ ఇవ్వాలా, మళ్ళీ కట్నంలో దశంభాగం ఇవ్వాలా. కట్నంలో ఎక్కువ దశంభాగం రావాలంటే ఎక్కువ కట్నం వచ్చేలా ఈయనే ప్రయత్నం చేస్తారు. ఊరుకోండమ్మా 5 లక్షలు ఈ రోజులు ఏమవుతున్నాయి, ఒక 7 లక్షలు ఇవ్వండి, మీరేం మాట్లాడకండి, 7 లక్షలు ఇవ్వండి. పక్కకు వెళ్ళి నేను నిజం చెప్తున్నాను మీకు, నేను అబద్ధం కాదు. పక్కకు వెళ్ళి 5 లక్షలే కథ, ఇంకా 1 రూపాయి కూడా ఎక్కువేమో అన్నారు. చూసా ఎలా మాట ఇప్పించాను. రే ఎక్కడ అమ్ముడిపోతున్నారా ఇలారా, ఎవరిని సంతోషపెట్టడానికి ఇవన్నీ డబ్బు కోసం ప్రభు పిలిచిన పిలుపు నమ్ముకుంటావా? నేను బైబిల్ పట్టుకొని చెప్పగలను, ఈనాటి వరకు కట్నాలు తీసుకున్నది మందిరంలో ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా రూపాయి ఆశించిన వ్యక్తిని నేను కాదు. బైబిల్ పట్టుకొని చెప్పగలను. రమ్మని నా దగ్గరికి ఎవరైనా వస్తారేమో. కట్నాలు తీసుకోవడమే దౌర్భాగ్యం అంటే మళ్ళీ అందులో దశంభాగమా? సిగ్గులేదు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఒక సహోదరుడు ఏకం చర్చే మానేశాడు. ఏంటంటే పిల్లలు చూడలేదట. చూశాను, నచ్చలేదు ఆయనకి. అక్కడ రంభావరస మేనకలా ఉంటారు కదా, ఆ టైప్లో ఎవరు కావాలట. నేను ఎడ తెచ్చిపెట్టేది. ఆ లోకానికి నాకు సంబంధమే లేదు. హల్లెలూయా. అరే నేను నవ్వుతున్నాను కానీ చాలా బాధతో చెప్తాను. ఎందుకు చర్చ మానేశావు? నాకు సంబంధం చూడలేదు. అవునా? పాస్టర్ గారు సంబంధం చూడకపోతే చర్చ మానేస్తారా? నీకు సంబంధాలు చోడిచిపెట్టడానికి పాస్టర్ గారు ఉన్నారా? ఎవరు చెప్పాడురా మీకు? ఎవరు చెప్పాడు మీకు ఇవన్నీ? అందుకు పిలిచాడా ప్రభు? ప్రభు అన్నారు, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమంటే మిమ్మల్ని మీద నన్ను తీర్పుగా నియమించిన వాడు ఎవడు? ఎవరా మిమ్మల్ని మీ మీద తీర్పుగా నియమించింది? ఆయన భార్యాభర్తల మధ్యలో కీచులాట వస్తే వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. పిల్లల మధ్యలో కీచులాట వస్తే వెళ్తున్నాం. పలానా చోట సంబంధం ఉందంటే వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. మాట్లాడుకోని సంబంధ విషయాల్లో కూడా, కట్న కానుకల విషయాలు సందర్భం వచ్చినప్పుడు కూడా వాటి దగ్గర కూడా నోరు మాట్లాడాల్సి వస్తుంది. అయినా ఆయన ఏం పట్టించుకోడు. ఆయనకి ఆదివారం వాక్యం చెప్పడం వరకే ఆ పాస్టర్ గారు, ఇంకేం పట్టించుకోడు. నేను విన్నానండి, నా అన్న మాటలు నేను విన్నానండి. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను. నేను రేపొద్దు నీ రికార్డింగ్ వినే వాళ్ళకి కూడా నేను విన్నా పర్లేదు. నేను అన్నారు నాన్న మాటలు నన్ను, అప్పటికి ఇప్పటికి కూడా చెప్తున్నాను. హల్లెలూయా. నా దృష్టికి వస్తే పలానా సంబంధం ఉందని చెప్తాను తప్ప కోరుండి పెళ్ళిళ్ళ సంబంధాలు నేను ఎతకను. సేవకుడు దైవజనుడు అందుకు పిలవబడలేదు. తల్లిదండ్రులు లేకుండా నా ఇంట్లో ఒక అనాథ పిల్ల ఎదికిందనుకో, ఆ పిల్లకి నాకు ప్రభు చిత్తమయ్యి నా దగ్గర దేవుడు డబ్బులు ఇస్తే నా ఉన్న స్తోమతను బట్టి ఆ బిడ్డకు నేనే పెళ్లి చేస్తాను. అప్పుడు నేనే వెతుకుతాను సంబంధాన్ని. మీరు ఉన్నారుగా తల్లిదండ్రులు. సంబంధం చూడండి పాస్టర్ గారు, మంచి సంబంధం చూడండి. తలాగిరేసుకొని మరీ చెప్తావు సంబంధం చూడండి అని. సంబంధాలు చూడడానికి అసలు దేవుడు పిలిచింది సేవకుడిని. ఏ పని విషయంలో సేవకుడి దగ్గరికి వెళ్ళాలో, ఏ విషయంలో దైవజన్ దగ్గరికి వెళ్ళాలో, ఏ విషయం దైవజన్ దృష్టికి తీసుకొని వెళ్ళాలో జ్ఞానం, కామన్ సెన్స్ ఉండాలి మనకి. మీకు ఒకే కుటుంబం అమ్మ, ఆ కుటుంబంలో ఒక్కరు బాగోపోతే మీరు బాధపడతారు. దైవజనుడు భుజాల మీద 40-50 కుటుంబాలు ఉంటాయి. ఏ ఒక్కరికి బాగోపోయినా ఏడుస్తాడు, బాధపడతాడు. తన సొంత కుటుంబంలో కలిగే పరిస్థితులు మాత్రమే కాదు, ఇతరుల పరిస్థితులు ఒత్తిడి ఉంటుంది. నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు. ఆ మధ్య ఎవరో ఒక మంచి డయాగ్రామ్ వేశారు. వెనకాతల కత్తులు, బరిసెలు అవన్నీ కూడా దిగిపోయాయి. ముందున్నటువంటి వాళ్ళకి మాత్రం వాక్యం చెప్తా అంటున్నాడు, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను. చూసారా ఫోటో ఎప్పుడైనా? చూడలేదా? ఈసారి వస్తే చూపిస్తాను. చిన్న కార్టూన్ బొమ్మది. వెనకాతలన్నీ పోట్లే, వెన్నుపోట్లే. ఆయన మనిషే కదా. మీకు కావాల్సిన ప్రతి పంచాయతీ ఆయన దగ్గర తీసుకొని వెళ్తే అసలు ఎంత. నేను చెప్తాను ఒక మాట, నిజంగా రేపొద్దున అందరైనా ఈ సందర్భాన్ని వింటే వాళ్ళకి దేను. దైవజనుడు చాలా ఒత్తిడిలో ఉంటాడు. ఆయన ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలిగితే ఆయన మీకు దీవెనకరం అవుతాడు. నేను చెప్తాను, మీ దైవజనుని ఆరోగ్యాన్ని
మానసిక స్థితిని కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘందే. రేపొద్దు నేను నిజంగా చెప్తాను, నేను అప్లోడ్ చేస్తే ఎవరు విన్నోలని, ఏ సంఘస్థులు విన్నా నేను చెప్తాను, దైవజనుని ఆరోగ్యాన్ని కాపాడుకో. తిండి విషయంలో కానీ ఏ విషయంలోనైనా దైవజనుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన సంఘమే. అర్ధరాత్రి 11 గంటలకు మేము ప్రేమతో ఉండేసాం కదా అని కేజీలు పెట్టేయకండి. కాపాడండి దైవజనుని ఆరోగ్యాన్ని. ఏవి దైవజన దృష్టికి తీసుకొని వెళ్ళాలి అవే దైవజన దృష్టికి తీసుకొని వెళ్ళాలి. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇంట్లో కొడుకు కోడలికి కీచులాట వచ్చింది, పర్లేదు, పిలవండి దైవజనుని. అయ్యా ఇలా వచ్చింది, అయ్యా ఇలా ప్రాబ్లం వచ్చింది అయ్యా. హల్లెలూయా. కొంచెం దేవుని వాక్యాన్ని వారికి చెప్పి వారిని కొద్దిగా గర్దించండి అయ్యా, తప్పలేదు. కుటుంబ వ్యవస్థను దేవుడు తయారు చేశాడు, దాన్ని కట్టే విషయంలో సేవకుని యొక్క బాధ్యత ఉంటుంది. హల్లెలూయా. మీరు వచ్చి అడగను పాస్టర్ గారు కట్నం ఎంత ఇస్తారో, అడగను. పేనం పోయిన అడగను, మేము తెలుసు. హల్లెలూయా. అడగాలని లేదు, అడగను. అడిగి అంటే అడగడం కూడా కాదు, అది ఆ సందర్భంలో మాట కలిపి నేను తెచ్చుకున్న అవార్డులు చాలు నాకు. నాదే తప్పు, నేనే అంటాను, నాదే తప్పు. కట్నకాలం గురించి మాట్లాడకపోయినా ఆ సందర్భంలో నేను ఉండడమే నేను చేసిన తప్పు అంటున్నాను నేను. హల్లెలూయా. ఆమేన్. దేవుని మన మహిమ కలుగును గాక. కడిచేద్దాం. హల్లెలూయా. ఈరోజు మధ్యలో చాలా టాపిక్లకు మనం వెళ్ళాల్సి వచ్చింది, కానీ అన్నీ దీవెనకరమని నేను అంటున్నాను. నేను అన్నీ కావలసినవనే నేను చెప్తున్నాను. స్టేటస్ గురించి మాట్లాడినా, దీని గురించి మాట్లాడినా కావలసి నేర్చుకోవాలి. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు మనకి? ఇవన్నీ మన దృష్టిలో అన్నీ రైటే. పాస్టర్ గారు కాబట్టి ఎవరు చూస్తారని ఎందుకు చూడాలి పాస్టర్ గారు? ఆ క్వశ్చన్ ఉంటుంది, ఎందుకు చూడాలి పాస్టర్ గారు? హల్లెలూయా. హల్లెలూయా. అరే ఆ రోజుల్లో ఆదిమ సంఘంలో కూడా ప్రాబ్లం వచ్చింది ఏంటంటే విధవరాండ్రిని సరిగా పట్టించుకోవట్లేదని. అప్పుడు ఏం చేశారండి? ఏం చేశారు? వంట చేసి పెట్టడానికి ఒక 7గురిని నియమించారు. అందులో స్టెఫెన్ ఒకడు. వీళ్ళ బాధ్యత ఏంటి? విధవరాండ్రులకి వంట చేసి. పౌలకు మాట అన్నాడు, వీళ్ళు మీకు భోజనం సిద్ధపరుస్తారు, మేము ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటి ఎందును ప్రార్థించుటి ఎందును మా పనిలో మేము ఉంటాం. పౌలు గొప్ప దైవజనుడే కదా. ఏ అమ్మాయి కన్నా సంబంధం చూశాడు? బైబిల్ ఎత్తకండి. ఏ అబ్బాయికైనా సంబంధం చూశాడు? ఎత్తకండి. అర్రా పోనీ యేసు ప్రభు సంబంధం చూసాడండి ఆయన. పెళ్ళికి వెళ్ళేది ఎంత అయినా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆయన పెళ్ళికి వెళ్ళారు అంతే, మేము అలాగ కాదు. పెళ్ళికి వెళ్ళాలి, అమ్మాయి వచ్చేదాకా, అబ్బాయి దాకా వచ్చేదాకా, వాళ్ళు పెళ్లి చేయించేదాకా, దాంట్లో మార్చుకునేదాకా అన్నీ చేయాలి. హల్లెలూయా. మనం పెళ్ళికి వెళ్తే ఒక ఆయన తాళి ఇచ్చాడు నాకు, ప్రార్థన చేయమని. చేయనన్నాను నేను, చేయను, ప్రార్థన చేయను. హల్లెలూయా. తాళికి ప్రార్థన చేసి, ఉంగరాలకి ప్రార్థన చేసి. హల్లెలూయా. ఆమేన్. తీరా ఏ దొంగ ఉంగరాన్ని పట్టుకెళ్ళిపోతే ఆ పాస్టర్ ప్రార్థన చేసినాడు, దొంగ పట్టుకుపోయాడని మా మీద పడి ఆడడానికి. ఎందుకు వచ్చింది ఇవన్నీ? బుర్రలేని మనకి, మనం ఏం చేస్తాం మనకే తెలియదు. నిజంగానే పనికి మళ్ళీ ఆచారాలన్నీ కూడా. ఉంగరాలు మార్చుకోవడం తప్పని కాదు నా ఉద్దేశం, దాన్ని ప్రార్థన చేయడం ఏంటి? హల్లెలూయా. అలే పోనీ బైబిల్ మార్చుకునేటప్పుడు ప్రార్థన చేయమన్నట్టు అర్థం ఉంది. ప్రభువా ఇంత జీవం కలిగిన వాక్యం, హల్లెలూయా, ఒకరికొకరు ఈ వాక్యాన్ని బట్టి ప్రేమించుకొని లోబడి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని. ఆ ఉంగరాల కోసం ఏం ప్రార్థన చేయాలి? ఆ బంగారాన్ని దీవించు ప్రభువా అంటే తులం బంగారం 2 తులాలు అయిపోవాలి. ఏ దొంగడు పట్టుకెళ్ళకూడదు, లాకర్లు భద్రంగా ఉండాలి, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సరే, ఏం చేయాలో అది చేయాలి, ఏం చేయకూడదో అది చేయకూడదు. నేను చెప్తున్నాను, మీరు సీరియస్గా తీసుకున్నారు లేదో, టైం అయింది. ఇది చిన్న పాఠం కాదు. ఎందుకో తెలుసమ్మా? భయము కలిగినప్పుడు, తొందరపాటు కలిగినప్పుడు, ఏమి చెయ్యాలో తోచలేనప్పుడు మనం ఏదేదో చేస్తాం. ఆలోచించండి. సైన్యములకు అధిపతిగా యెహోవా నియమించినటువంటి రాజు, ఇశ్రాయేలు ప్రజలు, అనగా ఇశ్రాయేల్ అంటే ఎవరు? ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని జనాంగం. అలాంటి వారికి రాజుగా ఉన్న ఒక వ్యక్తి బట్టలు చింపుకోవచ్చా? ఒకవేళ పాపం చేసి చింపుకున్నాడా దావీదులాగా? స్తోత్రం.
దైవజనుడైన మోషే సాష్టాంగపడినప్పుడు దైవజనునికి కలిగిన అవమానాన్ని బట్టి, దేవుని విశ్వాసతను వారు ధిక్కరిస్తున్న దాన్ని బట్టి యెహోషువ కాలేబులు బట్టలు చింపుకున్నారా? అలా చింపుకున్నావా? స్తోత్రం. ఎవడో రాసిన లేఖ కోసం నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు కలకమునకే కాలు దిగుతున్నాడు. మీరే చూడండి అని నీ చుట్టుపక్కల వాళ్ళతో చెప్పుకొని అందరి ముందు, అంటే చుట్టూ చాలామంది ఉన్నారు కదా, దాని మీనింగు అందరి ముందు తన వస్త్రాలు చింపుకున్నాడు అంటే తన దిగంబరత్వం కనబడుతుంది. నీ ప్లేస్ ఏంటి? నీ స్థానం ఏంటి? ఏ స్థితి, ఏ ప్రఖ్యాతి ఇచ్చాడు దేవుడు? ఏ స్థానాన్ని ఇచ్చాడు? మనం ఎవరము? రాజులైన యాజక సమూహం. మనము అన్నిలాగా ప్రవర్తించవచ్చునా? అన్నిలాగా మాట్లాడవచ్చునా? అన్నిలాగా ఆచారాలు చేయవచ్చునా? అన్నిలాగా రోడ్ల మీద ఎలా పడితే అలా తిరగొచ్చునా? అన్నిలాగా ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడవచ్చునా? ఎవరం మనం? ప్రత్యేకింపబడిన వారం, నాజీరు చేయబడిన వారం, ఏర్పరచబడిన వారం మనం, రాజులైన యాజక సమూహం మనము, దేవుని జనాంగం మనం, దేవుని సొత్తు మనం. మన భుజముల మీద మాత్రమైన బాధ్యతను పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న ఒక వ్యక్తి, ఇది ఆపేసిన బావును, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న ఒక వ్యక్తి అందరి ముందు వస్త్రాలు చింపుకోవచ్చునా? నేను అందుకే చాలాసార్లు మన బ్రదర్స్కి నేను చెప్తుంటాను, ఒంటి మీద బట్టలు లేకుండా బయటికి రాకండి, రాకూడదంతే. అట్లీస్ట్ బనీన్ ఉండాలి, లోపల బనీలైనా ఉండాలి. హల్లెలూయా. నేను కట్ బనీని కూడా నేను వేయనండి, నేను యథార్థంగా చెప్తున్నాను. నాకు హ్యాండ్స్ బనీనే కావాలి. దాని మీద కూడా నేను బయటికి సాధారణంగా రాను, అత్యవసర పరిస్థితుల్లో తప్ప దాని మీద కూడా బయటికి రాను నేను. యాజకుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తన అండర్వేర్తో సహా వస్త్రాలు ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. చదవండి. హల్లెలూయా. మీరు మీ యాజకుని బట్టలు కనుక మీరు గూగుల్లో మీరు కొడితే, హల్లెలూయా, మంచిగా చెప్తారా? యాజకుని యొక్క వస్త్రధారణ గురించి మీరు గూగుల్లో కొడితే, దేవుని మహిమ కలుగును గాక, మీరు గమనిస్తే చేతులు, అంటే ఇక్కడ నుంచి చేతులు, పాదాలు, ముఖం తప్ప ఏం కనపడదు. చూడండి మీరు. అరే రేపు పొద్దున ఎవరైనా సేవకులు ఈ ప్రసంగం విన్నా కూడా నేను వారు వినాలని కోరుతాను. అందరిలాగా సేవకులే కదండి, మన విశ్వాసులు కూడానండి. మనల్ని అందరూ ఉన్నప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, అయినా వాళ్ళు అలాగే కేకబెడుతుంటారు. చిన్న టవలోడు కట్టుకొని అందరు లేడీస్ వెళ్ళిపోతుంటే అక్కడ నిలబడి బట్టలు బాదుతూ ఉంటాడు ఒకరు, అంట్లు దమ్ముతూ ఉంటాడు మరొకడు. నాకు ఒళ్ళుమంటే చెప్తున్నాను, బయట నిలబడి వెళ్ళిపోతుంటే ఆ సంకల గడపడ ఇలా ఎత్తి బ్రదర్ ఫేజ్లాడు అంటాడు. నాకు మామూలు కోపం రాదు. చిన్న టవల్ కట్టుకున్నామ్మా, హల్లెలూయా. బట్టలు వేసుకోవడం ప్రాబ్లం కాదా? ఒకవేళ అలా అయితే ఆదామమ్మలు అలాగే వదిలేసి ఉండేవాడు దేవుడు. వధించబడిన దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తుని కాగా మాదిరిగా ఉన్నటువంటి, పోలికగా ఉన్నటువంటి గొర్రెని వదిలించి వారికి చొక్కాయిలను కుట్టించుండేవాడు కాదు ఆయన. కవర్. నేను అంటాను, మన దిగంబరత్వాన్ని చూపించేది సాతాను లక్షణం, దిగంబరత్వాన్ని కప్పేది దేవుని లక్షణం. అందుకే సగం బట్టలు వేసుకుని అమ్మాయిలు అంటే చిరాకు నాకు. నీ ఒళ్ళు కనబడేలా చేయడం సాతాను లక్షణం. అవును, సాతాను లక్షణం. పండు తినగానే మొట్టమొదటికి ఏం కలిగిందండి? మాట్లాడండి. మొట్టమొదటికి ఏం కలిగిందంటే వారు దిగంబరులు అయ్యారు. అంటే సాతాను ఏం చేశాడు? వారిని దిగంబరులు చేశాడు. దేవుడు ఏం చేశాడు? వస్త్రాన్ని తొడిగాడు. అది మనకు తెలియాలి. నువ్వు దిగంబరుగా ఉన్నావంటే నువ్వు సాతానికి సంబంధించిన వ్యక్తివి. నువ్వు కప్పుకున్నావంటే నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఒకవేళ మన ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తాను, మన ఇంట్లో మగబిడ్డలు అలా షర్ట్ లేకుండా బయటకు వెళ్తే, మీరే పెళ్ళైన వాళ్ళైనా పెద్దవాళ్ళైనా, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒకవేళ అంటే అలా అయింది, నేను ఎప్పుడు చూడలేదు, తప్పుగా అపార్థం చేసుకోకండి. ఒకవేళ ఇస్సాకు అలా బయటకు వెళ్ళాడు అనుకో, హల్లెలూయా, తల్లిదండ్రులు చెప్పగలగాలి, నానా మనం పిలువబడిన పిలుపు గొప్పది. రాజు దిగంబరిగా కనబడకూడదు, యాజకుడు దిగంబరిగా కనబడకూడదు,
నువ్వెవరివో తెలుసా? రాజు అయిన యాజకుడివి. ఇది పాస్టర్ గారు చెప్పలేదురా, పేతురు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడురా. బట్టలు లేకుండా బయటకు పోకూడదురా. చెప్పు. రాజుగారు అలాగే చెప్తారు, ఎలా పర్లేదు, ఎవడు చూస్తాడు, నీకు సిగ్గేటే. పల్లెటూరులో ఇలాగే వాళ్ళని ప్రోత్సహించేది. మన బ్రదర్స్కి నేను ఎన్నిసార్లు చెప్పాను, మన రామ్ బ్రదర్ కానీ, సీని బ్రదర్ కానీ, మన కనకరాజు గారికి కానీ, వీళ్ళందరూ చెప్తానే ఉంటాను నేను. అయ్యా అలా కనబడొద్దు దయచేసి బయట. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, ఆ రోజు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు గొప్పవాడా, మనం గొప్పలమా? వెరీ గుడ్, భయపడకండి మాట చెప్పడానికి. ఇశ్రాయేలు రాజు గొప్పవాడా, మనం గొప్పలమా? అయ్యా రాజు మాత్రమే, మనము రాజులైన యాజకులు. రాజులు వేరు, యాజకులు వేరు. మనకు కలిగిన భాగ్యం ఏంటంటే రెండు మనమే. ఏర్పరచబడిన వంశం, నాజీరు చేయబడిన వాళ్ళు మనం. ఇంకో మాట చెప్పనండి, మన దిగంబరత్వాన్ని కప్పడానికే ఆయన కలువరి శిలువలో దిగంబరిగా మారిపోయాడు. నువ్వెందుకు తిరుగుతావు దిగంబరిగా? దిగంబరిగా తిరిగేది ఎవరో తెలుసా? చెప్పండి బైబిల్లో. వెరీ గుడ్. వాడు ఒంటి మీద నూలు పోకూడలేదు, ఎందుకంటే దెయ్యాలు పట్టినాడు. అంటే దిగంబరిగా తిరిగాడు ఎవడంటే దెయ్యాలు పట్టినాడు. అంతే కదమ్మా. పాస్టర్ గారికి ఆ విషయంలో కడుపు మండినట్టుంది, అందుకే కొంచెం ఆవేశంగా మాట్లాడు. నిజంగానే చెప్తున్నాను, కడుపు మంటే నాకు ఆ విషయంలో. ఒక అన్యుడి వలె మనం ఉండకూడదు. అంటే బట్టల విషయంలో కాదులేండి, అన్ని విషయాల్లో కూడా అన్నిలాగా మనం ప్రవర్తించకూడదు. హల్లెలూయా. ఒలే ఏడ్చేస్తున్నావా? ఊర్లో కదా, పల్లెటూరులో కదా చెప్తున్నాను. ఒలే ఏడ్చేస్తున్నావా, తిన్నావా, నేదే ఏడ్చేస్తున్నావే. ఇంకా అక్కడి నుంచి భాష మారిపోద్ది. భాష మారిపోతుంది. నేను ఒకరోజు వీధిలో వెళ్తున్నాను, నన్ను క్షమించండి, వీధిలో వెళ్తున్నాను, ఇంకో ఆమె నన్ను చూసుకోలేదు, వ్యంగ్యంగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ బెడ్రూమ్ విషయాలు ప్రస్తావించి మాట్లాడుతుంది. నాకు ఎంత బాధేసిందంటే, ఇలా అన్నానని నన్ను క్షమించండి, పిలిచి లాగే గోము మీద కొట్టి, నీ వంటి ఒక నాజీరు చేయబడిన తల్లి అలాంటి మాటలు పలకొచ్చిన మనవరాలు ఎత్తుకునే వయసు కదా, సిగ్గు లేదా నీకు అని అడగాలనిపించింది. ఛీ, పీతులో రాయేసినట్టు ఉంటుందని వెళ్ళిపోయాను నేను. పాస్టర్ గారు రికార్డింగ్ అవుతుందండి? అవుతుంది. తెలిసే మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చేయాల్సిన పని ఏంటో ముగించేద్దామే, చాలా టైం చెప్పానా. వాడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. తానే బయలుదేరి ఎలీషా దగ్గరికి, షోమ్రోన్లో ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళి, హల్లెలూయా, అయ్యా ఇలాగొక ఆయన వస్తున్నాడంట. నాకు మొదటగా భయము కలిగింది. ఆయనను ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని నీ దగ్గరికి వచ్చానయ్యా, అతన్ని పిలిపించమంటావా, ఏమి పత్రిక రాయించమంటావు అని అడుగుంటే ఎంత బాగుండేది. నువ్వు బట్టలు చింపేసుకుంటావేరా? అంటే ఇక్కడ నేను కేవలం బట్టలు చింపుకోవడం గురించి మాత్రమే మాట్లాడడం లేదండి. మీరు అర్థం చేసుకున్నారో లేదో కానీ, గాబరా వచ్చినప్పుడు, తొందర వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదో అదే చేసేస్తాం చాలాసార్లు. ఏం మాట్లాడకూడదో అదే మాట్లాడతాం. తర్వాత చాలా నొచ్చుకుంటాం, ఎందుకు ఇలా మాట్లాడాను, ఎందుకు ఇలా ప్రవర్తించాను, ఎందుకు అలా కాలు దువ్వాను. 10 మందిలో కచ్చా కట్టి ఎవడరా కొడతాడు, రా ఎవడు కొడతాడు రమ్మని చూస్తాను అని నిలబడిపోయావు. ఏమనుకోకండి అమ్మా, ఏమనుకోకండి. ఒక బజారు మనిషిలాగా 10 మంది ముందు, అన్యుల ముందు కచ్చా కట్టి తొడగొట్టావు నువ్వు. ఆదివారం దేవుని మందిరానికి నువ్వు వెళ్తుంటే ఆ 10 మంది నిన్ను చూసి ఎలా నవ్వుతారో తెలుసా? మనం మాట్లాడితే, నేను మాట్లాడితే మన మాటల్లో ప్రభువు కనబడగలగాలి.
అలాగ నేనేదో భక్తి పడని చెప్పట్లేదు. కొన్నిసార్లు ఇప్పుడు ఎంత తొందరపడి మాట వస్తే అలాగని బూతులు మాట్లాడతానని కాదు, కానీ మాట వస్తే చాలా బాధపడతాను, చాలా నొచ్చుకుంటాను. మరోసారి పాస్టర్ గారు నేను తీసుకొస్తున్నాను హాస్పిటల్ నుంచి, చాలా మెల్లిగా తీసుకొని రావాలి కాబట్టి అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. నేను స్పీడ్ బ్రేకర్స్ని దాడుతున్నాను మెల్లిగా. ఆర్టీసీ బస్సు వాడు వేగంగా వచ్చి వెనక కాపి అని హార్న్ కొట్టాడు. నేను సైడ్ ఇచ్చే టైం కూడా ఇవ్వట్లేదు. కారులో పాస్టర్ గారు ఉన్నారు, ఆ సౌండ్ వినలేకపోతున్నాను నేను. అప్పటికి రెండోసారి నేను సైడ్ ఇవ్వడం ఆపి మళ్ళీ వస్తున్నాడు మీదకి. నడి రోడ్డు మీద కారు ఆపేసాను. ఆపేసి ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఏం కావాలి నీకు? అలాగని బూతులు మాట్లాడలేదు. రేపు పొద్దున నీ భార్యో నీ తల్లో కారులో ఉండి వాళ్ళకి బాగోపోతే నువ్వు తీసుకెళ్తున్నప్పుడు ఎవడైనా వెళ్ళి అలాగే వెనకాతలు షెంటితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. లోపల పేషెంట్ ఉన్నారు, ఆగో నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. నాకు వేస్తుంది ఆకలి, ఏం చేయమంటావు? ఎలా పడితే అలా తీసుకెళ్ళమంటావా? నీ వాళ్ళు ఉంటే తెలుస్తుంది అక్కడ. సర్లే తీయ అన్నాడు. నేను తీయను, ఇలాగేనా? నేను యథార్థంగా ఒప్పుకున్నాను. నేను తీయను, ఏం చేస్తావు నువ్వు? నేను తీయను కారు, ఏం చేస్తావు? ఈ లోపల కండక్టర్ వచ్చి సారీ సార్ తీయండి సార్, కొంచెం తొందరగా వెళ్ళాలని, అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళి కారు పక్కకు తీసి ఇలా అన్నాను. అందులో తప్పు ఉందో లేదో పక్కన పెడితే నా మనసు చాలా నొచ్చుకుంది. ఎందుకు అంత ఆయాసంగా మాట్లాడాను? రాత్రి మీ కన్నీళ్ళు రాకుండా ఉండవి మాట అంటే. రాత్రి పిఎస్ స్వామి అన్న మాట్లాడుతున్న ఒక సందేశాన్ని నేను వింటున్నాను. ఎవరు పురుషోత్తం చౌదరి గారు మరొక దైవజనులు ఎవరో వేరే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళారు. హల్లెలూయా, నేను టైం చూస్తున్నానండి. మీటింగ్కి వెళ్తే ముందు రోజు మీటింగ్ అయిపోయింది. ఏమైనా ఇబ్బందిగా ఉందా, పర్లేదా? ముందు రోజు మీటింగ్ అయిపోయింది. నెక్స్ట్ రోజు మీటింగ్. వీళ్ళు చెరువు గట్టు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. కాలకృత్యాల కొరకు ఏమో మొత్తాన్ని చెరువు గట్టు దగ్గరికి ఇద్దరు సేవకులు వెళ్ళాలనుకున్నారు. మొదటగా చౌదరి గారు వచ్చేసారట. వచ్చినప్పుడు ఆయన ఒక వీధిలో నడుచుకుంటూ వస్తుంటే నన్ను చాలా కలిచేసింది ఇది. ఆయన ఒక వీధిలోంచి నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఒక ఆయన ఎదురుపడి, అయ్యా చౌదరి అయ్య గారు, వందనాలు అయ్య గారు, మీరేంటి ఎలా వచ్చారు? పనుండి ముందుకు వెళ్తున్నాను. నా ప్రశ్న అది కాదు, ఈ వీధిలోంచి వచ్చారంటే మీరు? నిన్నే కదా ఈ ఊరిలో సువార్త ప్రకటించాను కాబట్టి ఆ చెరువు వైపు వెళ్తున్నాను, వీధిలోంచి వెళ్తున్నాను నేను. అయ్యా ఈ వీధిలోంచి మీరు ఎందుకు వచ్చారండి? మీరు రాకూడదు ఈ వీధిలోంచి. ఈ వీధిలోంచి మీరు వస్తే మిమ్మల్ని మంచిగా చూడరు. అన్నారు అంటే ఈ వీధంతట్లో కూడా వ్యభిచారులు ఉండే వీధి. వ్యభిచారులకు అలవాటు పడినోడు తప్ప ఈ వీధిలోకి ఇంకోడు రాడు అని చెప్తే ఈ చెప్పడానికి కూడా నాకు అర్హుడు అని ఆలోచిస్తున్నాను అని చెప్తే ఆ దైవజనుడటండి ఇసుక తెనుల మీదకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి భయంకరంగా ఏడ్చాడంట. అప్పుడే ఆయన రాసిన పాట, త్రాహిమాం యేసునాద దయచూపగరావే నిన్ను దేహి అనుచు. నాకు అది రాదు, కానీ ఏం తప్పు చేశారని పురుషోత్తం చౌదరి గారు అంతలా ఏడుస్తున్నారు. పాపం చేసినందుకు కాదు, పాపపు వీధి గుండా వచ్చినందుకు ఆయన ఏడ్చాడంట. నేను ఆ మాటలు విన్నప్పుడు ఆ సందర్భం నా పరిశుద్ధతను ప్రశ్నిస్తుంది. తప్పు చేయలేదు, ఆ వీధిలోంచి వెళ్తేనే ఏడ్చాడు. మరి తప్పుడుగా బట్టలు వేసుకునే వాళ్ళ సంగతి ఏంటి? తప్పుడుగా ప్రవర్తించే వాళ్ళ సంగతి ఏంటి? తప్పుడు తలంపులు కలిగిన వాళ్ళ సంగతి ఏంటి? తప్పుడు విధంగా నడిచి వెళ్ళానని వెళ్ళం కాదండి, అక్కడికి వెళ్ళి పాట రాస్తున్నారు. ఏం త్రాహిమాం యేసునాథ దయచూపురాగా నిన్ను దేహి అనుచు నీ శరణు నేను వేడుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు అని ఏడ్చాను. ఈ లోపల వేరే దైవజనులు, ఆయన పేరు పరంచేత నా పేరు గుర్తులేదు, ఆయన కూడా మంచి దైవజనులు. హల్లెలూయా. ఆయన గబగబా వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రార్థనని కాసేపు గమనించిన తర్వాత, చౌదరి మీటింగ్కి టైం అయింది వెళ్దాంరా. అమ్మ వినండి, మీటింగ్కి టైం అయింది వెళ్దామురా. నేను దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వేదో తప్పును బట్టి పశ్చాత్తాపడుతున్నావు,
చౌదరి, నీ తప్పుని ప్రభు క్షమించాడు, నేను దైవజనుడిగా చెప్తున్నాను అనగానే తన హృదయం తేలికైపోయిందంట. ఆగండి, ఆ ఇసుక తెన్నుల మీద నుంచి మీటింగ్ స్థలానికి వచ్చేలోపు ఆయన రాసిన పాటే యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను అనుగ్రహించెను. ఆ పాట ఈరోజు మనం నృత్యాలు చేసి డ్యాన్సులు వేసేసి ఇలా చేస్తుంటే చూసి ఆనందించాం, కానీ దాని వెనకాతల ఎంత కన్నీటి గాథ ఉందా, ఎంత సమర్పణ ఉందా, ఎంత పరిశుద్ధత ఉందా. అలాంటి బతికిన దైవజనులు ఎక్కడా? ఈరోజు ఇలాంటివి చెప్తే నచ్చట్లేదు. ఆయన మరీ దారుణంగా మాట్లాడతాడు, కఠినంగా మాట్లాడతాడు. బాబాయ్, అలా ఈ రోజున మాట్లాడితే కష్టం. మరి అలాంటి బతికిన సేవకుల దగ్గర మనం బతికే మాత్రం వర్రా, వాడి పాదాలు ముట్టుకోవడానికి కూడా సరిపో మనం. అంటే ఒక వ్యభిచారి నడిచి వచ్చినట్టు నువ్వు ఎందుకు ఆ వీధులు నడిచి వస్తున్నావు అని అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు చేసిన పని ఏంటో తెలుసా? ఒక పనికిమాలినుడు వస్త్రాలు చింపుకుంటున్నాడు. అతను చేయకూడని పని ఏం చేశాడంటే వస్త్రాలు చింపుకోవడం. అతడు చేయవలసిన పని ఏది చేయలేదంటే దైవజనుని దగ్గరికి వెళ్ళడం. అది చేయలేదు, ఇది చేశాడు. చెయ్యాల్సింది చెయ్యలేదు, చేయకూడంది చేశాడు. హల్లెలూయా. ఎలాగ టైం అయింది కాబట్టి ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఈ టాపిక్ ఇక్కడతో క్లోజ్ అవుతుంది. అదేంటో తెలుసా? హల్లెలూయా. ప్రతి చిన్నదానికి హైరాణ పడ్డం మానే. యెహోషాపాతు భయపడ్డాడంటే అర్థం ఉంది. ఎందుకు? సముద్రం పక్కన ఇసుక రేణువులు అంత విస్తారంగా జనం సైన్యం వచ్చేసింది తన మీదకి, భయపడ్డాడంటే అర్థం ఉంది. నువ్వు దేని చూసి భయపడుతున్నావు? ఆ పత్రికను చూసా, నయమాను రాలేదు, ఆ సిరియా దేశపు రాజు రాలేదు, సైనికులు వచ్చింది కాదు, ఒక దూత వస్తే నువ్వు బట్టలు చింపుకుంటావే. అమ్మ నేర్చుకోండి. ముగించే ముందు ఈ సత్యాన్ని కూడా చెప్తున్నాను. అన్నిటికీ తొందరపడ్డం మానుకో. అన్నిటికీ ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అవ్వు. తొందరపడి అన్నిటికీ అతిగా రియాక్ట్ అవ్వడం మానుకోండి. ఏమైనా అర్థమవుతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న జ్వరం వచ్చింది, అతిగా భయపడిపోకండి. అమ్మో జ్వరం వచ్చింది, అమ్మో ఏమైపోద్ది, అమ్మో జ్వరం వచ్చింది, అతిగా ఎక్కడున్నా పాపకు జ్వరం వచ్చింది, ఏంటి ఎక్కడున్నాను పాపకు జ్వరం వచ్చింది, మా అమ్మ ఎక్కడున్న జ్వరం, పాస్టర్ గారండి పాపకు జ్వరం వచ్చింది అర్జెంటుగా అండి. జ్వరమే వచ్చింది, తగ్గిపోద్ది. నీ భయంతో పాపని ఇంకా చంపీకు. నేను జోక్ చేయట్లేదండి. ఈరోజు నా మాటలు మీకు వెటకారంగా అనిపించేమో నాకు తెలియదు, కానీ ఏది కూడా విక్రింపుగా మాట్లాడిన మాట కాదు, అది జరుగుతుంది. కొంతమంది నేను గమనిస్తాను, నన్ను అంత మాట అన్నారా, ఎందుకు అలా అనాలి, ఏ కారణం చేత అన్నారు, నేను అడగాలి, నేను తెలుసుకోవాలి. ఇప్పుడు కాదు తెల్లారలుగా నేను అర్ధరాత్రి ఇప్పుడే నేను ఫోన్ చేయాలి, ఇప్పుడు కాదు తెల్లారు అడుగుగా నేను ఇప్పుడే ఫోన్ చేసి అడగాలి, నన్ను ఇలా అన్నారు, ఎందుకు అంత మాట ఎందుకు అనాలి, నన్ను నేను ఇప్పుడే తేల్చుకోవాలి. నేను పడుకోను, లేకపోతే నాకు నిద్ర పట్టదు, నాకు తినాలని అనిపించదు. ఒక భ్రష్టుడు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. హుందాగా ప్రవర్తించు. టేక్ ఎ టైం. ఇలా మాట అన్నారో లేదో 10 మందికి ఫోన్ చేసేసేసి ఇలా అన్నారు తెలుసా తమ్ముడు, ఇలా అన్నారు తెలుసా అక్క, ఇలా అన్నారు తెలుసా తమ్ముడు. ఏం చేస్తున్నావు? తొందరపాటు పనులు ఏం చేస్తున్నావు నువ్వు? హల్లెలూయా. సమయోచితమైన జ్ఞానం, సమయోచితమైన సహాయం, సమయోచితమైన ఆలోచన. తొందరపడ్డామో కానీ మాటలు వస్తాయి, కానీ ప్రవర్తన వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంతసేపు చెప్తున్నందుకు విసుక్కోకండి. ఈ ప్రపంచంలో నిన్నెవ్వరూ బాధ పెట్టలేరు, నువ్వు బాధపడితే తప్ప. ఈ ప్రపంచంలో నిన్నెవ్వరూ ఏడిపించలేరు, నువ్వు ఏడిస్తే తప్ప. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకళ్ళు మాట అన్నారు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఒక మాట అన్నారు. ఆ వ్యక్తి పట్టించుకోలేదు, స్పందించలేదు కనీసం దానికోసం.
అని వదిలేశాడు. నీకు ఆ మాట ఎదురొచ్చింది, నువ్వు మాత్రం మెంటలెక్కిపోయి జుట్టు పీకేసుకొని ఇలాగైపోయి నన్ను ఎందుకు ఆ మాట నేను మిమ్మల్ని అడుగుతారు లేదండి, నన్ను అడగమంటారా, బాబుని అడుగుతారు లేదా, పాస్టర్ గారు మీరు అడుగుతారా, మళ్ళీ నీకు చెప్పాను కదా, మళ్ళీ నా దగ్గర కొత్తది, పాస్టర్ గారు మీరు అడుగుతారు లేదా, నన్ను అడగమంటారా, అంత మాట అనాలి ఇంత మాట అనాలి, ఏ ఉద్దేశంతో అన్నారు, ఏ కారణం చేత అన్నారు, ఏ ఆలోచనతో అన్నారు, ఏం చూసి అన్నారు, నేను తెలుసుకోవాలి, అంత బుద్ధిమంతురాలు మంచోళ్ళు, వాళ్ళ బతుకులు బాగున్నాయి, వాళ్ళ కూతురు బతుకులు బాగున్నాయా, వాళ్ళ సంగతి ఏంటి నేను తెలుస్తాను, రమ్మని నా దగ్గరికి. ఏమనుకోకండి, బజార్లో తిరిగే మనిషి మాట్లాడినట్టు మాట్లాడతావే. నీవు అభిషేకం కలిగిన వ్యక్తివి, ఉపదేశం కలిగిన వ్యక్తివి, నాజీరు చేయబడిన వ్యక్తివి. వీధుల్లో బజార్లు తిరిగే మనుషులు మాట్లాడినట్టుగా మాట్లాడడానికి వీల్లేదు, వాళ్ళ స్పందించడానికి వీల్లేదు. సో అదే మాట ఆ వ్యక్తి ఎదుర్కొంటే మామూలుగా ఉన్నాడు, అదే మాట నువ్వు ఎదుర్కొన్నావు, ఇల్లు పీకి పందిరేసేసావు. హల్లెలూయా. అంటే అన్న పర్సన్ సేము, మాట వెరీ గుడ్ అండి, అన్న పర్సన్ సేము, అన్న మాట సేమ్. ఏమైనా అర్థమైందా లేదమ్మా? అన్న పర్సను అదే పర్సను, అన్న మాట కూడా అదే మాట, కానీ ఆ వ్యక్తి ఏమో లైట్ తీసుకున్నాడు, నువ్వేమో మంచి మాట అన్నారు, గింజుకుపోతున్నావు. తేడా ఏంటో తెలుసా? తేడా ఎక్కడుందంటే ఆ పర్సన్ కాదు, ఆ మాట కాదు, తేడా ఈ ఇద్దరిలో ఉంది. ఆ వ్యక్తి తీసుకోలేదు, నువ్వు తీసుకున్నావు అంతే. ఆ వ్యక్తి పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకున్నావు అంతే. ఆ వ్యక్తి అనుకున్నాడు నా ప్రభునే అన్నారు నేనంతాను, నువ్వు అనుకున్నావు నన్ను ఎందుకు అనాలా, నన్ను ఎందుకు అనాలా, నన్ను ఎందుకు అనాలా అని గుచ్చి 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 అడిగావు, కోడిగుడ్డి మీద పీకేవు. హల్లెలూయా. జోగ్గా చెప్తాను అనుకోకండి, మానుకుందాం ఇలాంటి తొందరపాటుగా మాట్లాడడం మనకొద్దు, తొందరపాటుగా ప్రవర్తించడం మనకొద్దు, బట్టలు జింపు వేసుకోవడం మనకొద్దు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇలా అంటాను, ఇశ్రాయేలు రాజుకి ఎలీషా ఉన్నాడేమో, నీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు, నీకు నీ రాజు ఉన్నాడు, నీకు నీ ప్రభువు ఉన్నాడు. లేదా నువ్వు కూడా వెళ్ళొచ్చు దైవజన్ దగ్గరికి, ఇలా జరిగిందయ్యా, ఇలా అన్నారట, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఈ విషయాన్ని వదిలేయమంటారా, లేకపోతే మాట్లాడమంటారా, అడగమంటారా? అమ్మా వదిలే. పోనీ మాట్లాడమని చెప్తే దైవజన్ ఎలా మాట్లాడమన్నాడు అలాగే మాట్లాడతావా? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పౌరుషం, నీ మాటలు అన్నీ మారిపోయి అపరిచితురాలు బయటకు వచ్చేది, జుట్టు ఎరబోసుకుంటుంది, అది కళ్ళు ఎలా తిప్పుతుంటుంది అటు ఇటు. హల్లెలూయా. తిప్పేసి వడ్రా నన్ను అన్నది అని ఆయాసపడతావు, చేతులు కాలు ఇట్ట ఇట్ట అనుకొని. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, చాలా లోతైన మాట. దేనికి స్పందించాలో, దేనికి స్పందించకూడదో, స్పందిస్తే ఎలాగ స్పందించాలో, ఎలాగ స్పందించకూడదో నేర్చుకోవాలి. హుందాతనంగా బ్రతకాలి మనం. ఆమేన్. హల్లెలూయా. మనం గొప్పలా, రాజకీయ నాయకులు గొప్పలా? మనమే గొప్పలు కదా. రాజకీయ నాయకుడు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడకూడని మాట మాట్లాడితే అందరూ ఏమంటారు, నువ్వు ఒక రాజకీయ నాయకురాలు ఇవ్వండి, ఒక మినిస్టర్ అయ్యి ఉండి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నువ్వు హుందాతనం చాటుకో, నీ ప్లేస్ని గుర్తు చేసుకొని మాట్లాడుకో. అసెంబ్లీలో ఉన్నావు, నువ్వు ఒక మినిస్టర్వి. వాళ్ళకే అంత హుందాతనం ఉంటే మనకి ఎంత హుందాతనం ఉండాలి. వెరీ గుడ్. ఎందుకంటే మనం రాజులైన యాజక సమూహం. మీకు ఇంకా చెప్పనా, మీరు నమ్మరేమో కానీ ప్రవచన వాక్యాన్ని చదివే ప్రవక్తలం మనం. హుందాగా వ్యవహరిద్దాం. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాదాపు 2 గంటలు వచ్చేసింది ఇది. పర్లేదు, ఆడియో కాబట్టి అంత ఎక్కువ డేటా తీసుకోదు. దేని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో నయమాన్ గురించి నేర్చుకున్నాం, చిన్నదాని గురించి నేర్చుకున్నాం, చిరునామా నువ్వే దేవుని చిరునామా అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సిరియా రాజు గురించి మాట్లాడుకున్నాం, ఇశ్రాయేల్ రాజు గురించి మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం మాట్లాడుకోవలసింది, హల్లెలూయా, 2 దాసులు మిగిలిపోయారు. ఆమేన్. ఒకరు గెహజీ దాసుడు, మరొకరు నయమాను దాసుడు. ఆమేన్. హల్లెలూయా. క్షమించాలి, ఒకరు ఎలీషా దాసుడు,
నేను గెహజీ దాసుడు అన్నాను. ఒకరు ఎలీషా దాసుడైన గెహజీ, మరొకరు నైమాన్ దాసుడు. ఊరు పేరు లేదు, అడ్రస్ లేదు, కానీ ఆడే గొప్పడు. దేని మన మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎలీషాను గురించి కూడా కొంత మాట్లాడుకోవాలి. వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. వచ్చే వారం అంతా దీన్ని ఫినిష్ చేసేద్దాం. హల్లెలూయా. మీరు ఎలా చెప్పారో తెలుసు కొంతమంది, బాబు అది తొందరగా చేసి బాబు 6 hours అన్నట్టు చెప్పారు. హల్లెలూయా. ఈరోజు కూడా నేను నిజంగా చెప్తాను, మీరు దీన్ని ఎలా తీసుకున్నా తెలియదు, కానీ ఎంత వివరంగా నేను మాట్లాడతానని అనుకోలేదు. జస్ట్ లైట్గా ఇశ్రాయేల్ రాజుని అలాగే సిరియా రాజుని లైట్గా తీసుకొద్దాం అనుకున్నాను. బట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా పర్సనల్గా చాలా తీసుకున్నాను. ఒక్క విషయం కాదు, స్టేటస్ల గురించి మాట్లాడినప్పుడు కానీ, వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ, డ్రెస్సింగ్ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఏది స్పందించాలో, దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, ఎలా స్పందించాలి, ఎలా స్పందించకూడదు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, అన్నీ మనకి తెలియాలి. అన్నిటికీ స్పందించకండి, అన్నిటికీ రియాక్ట్ అయిపోకండి, అన్నిటికీ కలవరపడిపోకండి, అన్నిటికీ సమాధానం చెప్పాలనుకోకండి, అన్నిటికీ వాదనలు పెట్టుకోవాలనుకోకండి. హల్లెలూయా. ఆమేన్. నువ్వు మాట్లాడావంటే అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ విషయం అయ్యి ఉండాలి అని జనాలు తెలియాలి. అంతే తప్ప ప్రతిదానికి అడిగేద్దురా బాబు, ప్రతిదానికి అడిగేద్ది, ఏమన్నా జోగ్గా అన్న పాపమే, అది వద్దు మనకి. వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే అది ఎంతో తీవ్రమైన విషయం అయితే తప్ప వాళ్ళు రియాక్ట్ అవ్వరు. వాళ్ళు మాట్లాడారు అంటే అది ఎంతో తీవ్రమైన విషయం అయితే తప్ప మాట్లాడరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా కదండి. ఆయన ఏం పేరు చెప్పాను, దైవజనులు పురుషోత్తమ చౌదరి గారు. హల్లెలూయా. ఆయన రియాక్ట్ అయింది మనుషులకు కాదండి, దేవునికి రియాక్ట్ అయ్యారు. అమ్మో, నేను ఆ వీధిలోంచి వచ్చానా ప్రభువా, ఆ వీధిలోంచి నేను రావడమే నా శరీరానికి ఒకవేళ మాలిన్యమేమో అని అంతగా ఏడిస్తే మన సంగతి ఏంటి? ఆమేన్. హల్లెలూయా. పురుషోత్తమ చౌదరి గారిని బట్టి వందనాలు. ఆయన దేవుని దగ్గర స్పందించారు, పాపపు ఉనికి విషయంలో స్పందించారు. మనము లోకస్తుల దగ్గర స్పందిస్తున్నాం, లోక విషయాల్లో స్పందిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు అయ్యి ఉండి వడ్డీ వ్యాపారం చేయడమే దౌర్భాగ్యం. ఆ వడ్డీ ఎవరో కట్టలేదని వీధుల్లో నీ గొంతు చీల్చుకొని అరిస్తే, మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వడానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, నాకు కాదు పాస్టర్ గారికి ఇవ్వు డబ్బులు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళకి అర్థమైంది, అందుకని అవుతుంది. హల్లెలూయా. నిన్న ఆవిడ అరిసింది, కేకలేసింది. ఇప్పుడు ఈయన అయ్యగారు అంటున్నారు, అమ్మగారికి ఇచ్చేయమ్మ డబ్బులు. అమ్మగారే నన్ను ఈదులో కేకలేసింది. హల్లెలూయా. అలాగని వారిని అసహించుకోవాలని కాదు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా, దైవజనుడు వడ్డీ వ్యాపారం చేయకూడదు కదా, దయచేసి వారిని క్షమించి ఆ రొచ్చులోంచి వారిని కాపాడండి ప్రభు అని యథార్థంగా దేవుడిని వేడుకుంటాం. ఆమేన్. కానీ మనం అలాంటివి చేయడం మానుకుందాం. దీవించబడ్డారా? నిజంగానేనా? వాళ్ళు ఎత్తారు, నేను ఎత్తకపోతే మళ్ళీ పాస్టర్గా నువ్వు దీవించబడలేదా అని అడుగుతారు. ఎందుకు మనకి అంత ఇది? చెయ్యే కదా అధ్యక్ష అన్నట్టు ఎత్తేస్తే పోద్ది కదా అన్నట్టు ఎత్తారా? నిజంగా దీవించబడ్డారు కదా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే కొన్ని మాటలు వెక్కిరింపుగా అనిపించాయి, కానీ అవి వెక్కిరింపు మాటలు కాదమ్మా. నేను చాలా వేదంతో మాట్లాడాను వాటిని. జాగ్రత్త పడదాం. అవును కదమ్మా, సరి చేసుకుందాం. ఆమేన్. నిజంగానే ఇశ్రాయేల్ రాజు అలాగూ ప్రవర్తించకూడదు. ఇంకోటి చెప్పను, ఒక మాట బాగుంది, బిహేవియర్ బాగోలేదు కదా. మాట ఏం బాగుంది? నేనేం దేవుడినా అంటే దేవుడే బతికిస్తాడు, నేను కాదు కదా అని బాగానే ఉంది. మరి బిహేవియర్ తన స్థానానికి తను అలాగూ ప్రవర్తించుకోండి.